నేను ఎలక్ట్రోకెమిస్ట్రీ మనం కండక్టెన్స్ వరకు స్టడీ చేసినాం. అలాగా నిన్న మనం ఎలక్ట్రోకెమిస్ట్రీ కండక్టెన్స్ వరకు స్టడీ చేసాం. అందులో మనం కండక్టెన్స్ అంటే టైప్స్ ఆఫ్ కండక్టెన్స్ చూసాం. మరి అప్లికేషన్స్ ఆఫ్ కండక్టెన్స్ కూడా మనం నిన్న డిస్కస్ చేసినాం. ఈరోజు మనం ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఫారడేస్ లాస్ గురించి మనం డిస్కస్ చేయాలి. ఫారడేస్ లాస్కి వెళ్ళే ముందు మనకి ఈక్వలెంట్ వెయిట్ అంటే అయాన్స్కి ఎలా కడతాం అంటే ఈక్వలెంట్ వెయిట్ని అయాన్స్కి ఎలా కట్టాలి. ఈక్వలెంట్ వెయిట్ అంటే మరి అయాన్స్ మరి 2 టైప్స్ ఉన్నాయి కదా మనకి. క్యాటయాన్స్ ఉన్నాయి, యానయాన్స్ ఉన్నాయి. క్యాటయాన్స్, యానయాన్స్. మరి క్యాటయాన్స్ మనం Cu+2 తీసుకున్నాం అనుకో, దీనికి ఈక్వలెంట్ వెయిట్ ఎలా కట్టాలి. దీనికి కాపర్ ఎప్పుడు ఆటం కింద ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి మనం దీని యొక్క అటామిక్ వెయిట్ తీసుకోవాలి. అటామిక్ వెయిట్ ఎంత 63.4/2 దట్ ఈస్ ఈక్వల్ టు 31.7. అలాగే మనం A+3 తీసుకుంటే అల్యూమినియం కూడా యాటం కింద ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి మనకి దీనికి అటామిక్ వెయిట్ ఎంత అంటే 27/3 9 ఇలా కడతాం. మరి అలాగే మనం Na+ అనుకోండి, మరి దీనికి అటామిక్ వెయిట్ ఎంత 23/123. మరి ఇప్పుడు సోడియం కూడా ఆటంగానే ఎగ్జిస్ట్ అవుతుంది. మరి ఏవైతే ఫ్రీ ఎగ్జిస్టెన్స్ ఆటంగా ఉంటాయో వాటికి అటామిక్ వెయిట్ని మనం మోల్ అని చెప్తాం. అటామిక్ వెయిట్స్నే మోల్ అని చెప్తాం. మరి ఇక్కడ అటామిక్ వెయిట్ ఆర్ అయానిక్ వెయిట్ ఎంత 63.4. ఇది ఒక మోల్ /2 అంటే 31.7 అనేది ఏమనుకున్నాం ఈక్వలెంట్ వెయిట్. ఈ ఈక్వలెంట్ వెయిట్ మోల్లో సగం అంటే మోల్ /2 రాస్తాం. కాబట్టి 1 ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ కాపర్ Cu+2 ఈజ్ ఈక్వల్ టు ½ ఆఫ్ ది మోల్ ఆఫ్ కాపర్ అవుతుంది. అలాగే 1 ఈక్వలెంట్ ఆఫ్ అల్యూమినియం ఈజ్ ఈక్వల్ టు 1 మోల్ /3 అంటే 1 మోల్ / ఛార్జ్. అలాగే ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సోడియం 23, దాన్ని మనం 1 మోల్ /1 అని రాయొచ్చు. కాబట్టి ఇక్కడ మనం ఈక్వలెంట్ వెయిట్ని క్యాటయాన్స్కి ఎలా కట్టాలి, ఆ ఈక్వలెంట్ వెయిట్ కట్టినాక ఆ ఈక్వలెంట్ వెయిట్ మోల్స్ ఆఫ్ ది సబ్స్టెన్స్కి ఎలా ఈక్వల్ అవుతుందో మనం చూపించాం. మరి ఇవన్నీ కూడా అటామిక్ ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి అటామిక్ వెయిటే 1 మోల్ అవుతుంది. మరి అటామిక్ వెయిట్స్ని మనం ఛార్జ్తో డివైడ్ చేయాలి. అంటే మోల్స్ని ఛార్జ్ తోటి డివైడ్ చేస్తే మనకు ఈక్వలెంట్ వెయిట్ అనేది వస్తుంది. మాలిక్యులర్ వెయిట్ని అంటే అటామిక్ వెయిట్ 31.7 అనేది ½ ఆఫ్ ది మోల్ ఆఫ్ కాపర్ అవుతుంది. 9 గ్రామ్స్ ఈక్వలెంట్ వెయిట్ అనేది 1/3 మోల్ ఆఫ్ అల్యూమినియం ఉంటుంది. 23 గ్రామ్స్ అనేది 1 మోల్ ఆఫ్ సోడియంకి ఈక్వల్ అవుతుంది. అలాగే మనం యానయాన్స్కి వస్తే, యానయాన్స్ గురించి మాట్లాడితే యానయాన్స్కి ఎలా రాయాలి ఈక్వలెంట్ వెయిట్. మరి ఇప్పుడు మనం క్లోరిన్ తీసుకున్నామంటే క్లోరిన్ మాలిక్యులర్ వెయిట్ ఎంత 71 గ్రామ్స్. దీన్నే మనం ఏమంటాం 1 మోల్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటాం. 1 మోల్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. మరి అలా అది ఎగ్జిస్ట్ అయ్యేది ఎలాగా అయాన్ కింద Cl-. మరి ఈక్వలెంట్ వెయిట్ అంటే మనం ఏం చేయాలి, అయానిక్ వెయిట్ 35.5/1 వేస్తే మనకి 35.5 గ్రామ్స్ వస్తుంది. మరి 35.5 గ్రామ్స్ అనేది క్లోరిన్ మాలిక్యులర్ వెయిట్లో ఎంత అంటే మనకి ½ అవుతుంది. ఎందుకంటే క్లోరిన్ మాలిక్యులర్ వెయిట్ ఎంత 71 గ్రామ్స్. మరి ఈక్వలెంట్ వెయిట్ ఎంత 35.5. కాబట్టి ఈక్వలెంట్ వెయిట్ క్లోరిన్ ఈజ్ ఈక్వల్ టు ½ ఆఫ్ ది మోల్ ఆఫ్ క్లోరిన్ అవుతుంది. ½ ఆఫ్ ది మోల్ ఆఫ్ క్లోరిన్ అవుతుంది. అలాగే మనం ఆక్సిజన్ కనుక వస్తే
O2 మాలిక్యులర్ వెయిట్ O2 అంటే ఎంత వెయిట్ 32 గ్రామ్స్. 32 గ్రామ్స్ అంటే ఎన్ని మోల్స్ 1 మోల్. ఎందుకని అది మాలిక్యులర్ ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతుంది. మరి ఓ అయాన్ తీసుకుంటే O-2 కదా, అటామిక్ వెయిట్ ఎంత 16 డివైడెడ్ బై ఛార్జ్ ఎంత ఉంది 2, అప్పుడు 8 గ్రామ్స్ అవుతుంది. మరి 8 గ్రామ్స్ అంటే ఎన్ని మోల్స్ అవుతుంది 1/4 మోల్ అవుతుంది. 1/4 మోల్. కాబట్టి ఈ విధంగా మనం ఆ యానయాన్స్కి ఈక్వలెంట్ వెయిట్ ఎలా కట్టాలి, ఆ ఈక్వలెంట్ వెయిట్ ఆ సబ్స్టెన్స్కి ఎన్ని మోల్స్కి ఈక్వల్ అవుతుందో యానయాన్స్కి చూసాం. అలాగే క్యాటయాన్స్కి ఈక్వలెంట్ వెయిట్ ఎలా కట్టాలి, ఆ ఈక్వలెంట్ వెయిట్ ఎన్ని మోల్స్కి ఈక్వల్ అవుతుందో మనం క్యాటయాన్స్కి ఈక్వలెంట్ వెయిట్ ఎన్ని మోల్స్కి ఈక్వల్ అవుతుందో మనం చూసాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చూద్దామంటే ఛార్జ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. ఛార్జ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ మీకు తెలుసు. ఛార్జ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ వచ్చి మనకి SI యూనిట్స్ 1.602 ఇంటూ 10⁻⁻19 కూలుంబ్స్. అదే మనం 1 మోల్ ఎలక్ట్రాన్ తీసుకున్నాం అనుకోండి, 1 మోల్ ఎలక్ట్రాన్స్కి ఛార్జ్ ఎంత అంటే మనకి 1 మోల్ అంటే అవగాడ్రో నెంబర్ 6 ఇంటూ 10⁻23 ఇంటూ ఛార్జ్ ఒక ఎలక్ట్రాన్కి ఎంత 1.602 ఇంటూ 10⁻⁻19 కూలుంబ్స్. మరి మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది 96,500 కూలుంబ్స్ ఆర్ 1 ఫారడే. 96,500 కూలుంబ్స్ ఆర్ 1 ఫారడే అంటాం. కాబట్టి ఛార్జ్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చి 96,500 కూలుంబ్స్ ఆర్ 1 ఫారడే. మరి దీన్నే మనం F తోటి ఇండికేట్ చేయడం జరుగుతుంది. F తోటి ఇండికేట్ చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు మనం ఫారడే అంటే చూసాం, 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యొక్క ఛార్జే ఫారడే. మరి ఇప్పుడు నేను 1 అల్యూమినియం తీసుకుంటే 1 మోల్ Al+3ని 1 మోల్ Al+3ని రెడ్యూస్ చేయాలంటే నాకు ఎన్ని మోల్స్ ఎలక్ట్రాన్స్ కావాలి 3 మోల్స్ ఎలక్ట్రాన్స్ కావాలి. 3 మోల్స్ ఎలక్ట్రాన్స్ కావాలి. అప్పుడు మనకి ఎంత వస్తుంది అంటే 1 మోల్ అల్యూమినియం సబ్స్టెన్స్ వస్తుంది. అల్యూమినియం ఎంత వస్తుంది 1 మోల్ అల్యూమినియం వస్తుంది. మరి అల్యూమినియంకి 1 మోల్ అంటే ఎన్ని గ్రామ్స్ 27 గ్రామ్స్ అటామిక్ వెయిట్, గ్రామ్ అటామిక్ వెయిట్. మరి 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యొక్క ఛార్జ్ ఎంత అంటే 1 ఫారడే. ఇక్కడ ఎన్ని మోల్స్ ఇన్వాల్వ్ అయినాయి 3 మోల్స్ అంటే 3 ఫారడేస్ మనకు 27 గ్రామ్స్ని మనకి డిపాజిట్ చేస్తాయి. అంటే 3 ఫారడేస్ కావాలి 27 గ్రామ్స్ ఆఫ్ అల్యూమినియంని రెడ్యూస్ చేయాలంటే. అప్పుడు 1 ఫారడే తీసుకుంటే 127/3 అప్పుడు ఎంత వస్తుంది మనకి 9 గ్రామ్స్ వస్తుంది. మరి ఈ 9 గ్రామ్స్ అనేది ఏంటి అల్యూమినియం యొక్క అయానిక్ వెయిట్ 27/3 ఇదే కదా 9. మరి ఈ వెయిట్ని మనం ఏమనుకున్నాం ఈక్వలెంట్ వెయిట్ అనుకున్నాం. ఈక్వలెంట్ వెయిట్. మరి మనకి ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ అల్యూమినియంని డిపాజిట్ చేయడానికి మనకి ఎన్ని ఫారడేస్ కావాల్సి వచ్చింది 1 ఫారడే. మరి మనం ఇదే విధంగా యానయాన్స్ని కన్సిడర్ చేసిన క్యాటయాన్స్ని కన్సిడర్ చేసిన వేటికైనా అంటే క్యాటయాన్స్కి లేదా క్యాటయాన్స్కి ఆర్ యానయాన్స్కి వేటికైనా 1 ఈక్వలెంట్ని మనం 1 ఈక్వలెంట్ని డిపాజిట్ చేయడానికి లేదా లిబరేట్ చేయడానికి మనకి ఎంత కావాలంటే ఫిక్స్డ్ అనమాట 96,500 కూలుంబ్స్ ఆర్ దాన్ని మనం ఏమంటాం 1 ఫారడే. కాబట్టి క్యాటయాన్స్కైనా యానయాన్స్కైనా 1 ఈక్వలెంట్ ఆఫ్ ది సబ్స్టెన్స్ని మనం డిపాజిట్ చేయాలన్నా లిబరేట్ చేయాలన్నా మనకి ఎంత కావాలి 96,500 కూలుంబ్స్ ఆర్ 1 ఫారడే అవసరం అవుతుంది. మరి 96,500 కూలుంబ్స్ అంటే ఎంత అన్నా మనం 1 మోల్ ఎలక్ట్రాన్స్ యొక్క ఛార్జ్ లేదా దాన్ని ఏమన్నా మనం అవగాడ్రో నెంబర్ NA అంటే 6 ఇంటూ 10⁻23 ఎలక్ట్రాన్స్ మనకు అవసరం అవుతాయి. ఒక ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ది సబ్స్టెన్స్ని లిబరేట్ చేయాలన్నా
డిపాజిట్ చేయాలన్నా మనకి ఎంత కావాలి 96,500 కూలమ్స్ ఆర్ 1 ఫారడే ఆర్ దాన్ని ఏమంటాం అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటాం. మరి ఇప్పుడు మనం అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తీసుకున్నా లేకపోతే 1 ఫారడే అన్నా లేకపోతే 96,500 కూలమ్స్ ఇవి ఏవి తీసుకున్నా మనకు డిపాజిట్ అయ్యేది లేకపోతే లిబరేట్ అయ్యే సబ్స్టెన్స్ ఎంత అంటే మనకు ఒక ఈక్వలెంట్ 1 కెమికల్ ఈక్వలెంట్ మరి 1 కెమికల్ ఈక్వలెంట్ని స్టూడెంట్స్ మనం ఎలా రాస్తామంటే ఈతో రాస్తాం, క్యాపిటల్ ఈతో రిప్రజెంట్ చేస్తాం. ఇది ఒక కెమికల్ ఈక్వలెంట్. కాబట్టి 1 ఫారడే అయినా 96,500 కూలమ్స్ అయినా అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయినా మరి ఒక కెమికల్ ఈక్వలెంట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ని డిపాజిట్ చేస్తాయి లేదా లిబరేట్ చేస్తాయి. కాబట్టి మనం అదే మనకి Ca+2 అనుకోండి, మనం 96,500 కూలమ్స్ పంపిస్తే మనకి ఎంత వస్తుంది? 1 ఈక్వలెంట్ అన్నాం కదా, 1 ఈక్వలెంట్ అంటే ఇక్కడ 40/2 అంటే 20 గ్రామ్స్ని డిపాజిట్ చేస్తుంది. అలాగే మనం O-2 అనుకున్నాం అనుకో, 1 ఈక్వలెంట్ అంటే ఎంత మనకి 8 గ్రామ్స్ కదా, మరి 8 గ్రామ్స్కి ఎంత కావాలంటే మనకు 1 ఫారడే అవసరం అవుతుంది O-2కి. మరి ఎన్ని మోల్స్ కింద రాయొచ్చు దీన్ని? 1/4 మోల్, ఎందుకంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ 32 కాబట్టి 32 ఇది 1/4 ఉంది కాబట్టి మనం 1/4 మోల్ ఆఫ్ ఆక్సిజనే లిబరేట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకు ఏ సబ్స్టెన్స్ అయినా మనం తీసుకుంటే మనకు 1 ఈక్వలెంట్ డిపాజిట్ చేయాలన్నా లిబరేట్ చేయాలన్నా ఎంత కావాలి? 96,500 కూలమ్స్. కాబట్టి క్యాపిటల్ ఈ అంటాం. దీన్ని డిపాజిట్ చేయడానికి 96,500 కూలమ్స్కి అవసరం అవుతుంది, లేదా దీన్ని మనం 1 ఫారడే అంటాం. 96,500 కూలమ్స్ ఆర్ 1 ఫారడే అని పిలుస్తాం. 1 ఈక్వలెంట్ 1 కెమికల్ ఈక్వలెంట్ ఆఫ్ ద సబ్స్టెన్స్కి 96,500 కూలమ్స్ లేదా 1 ఫారడే అవసరం అవుతుంది. మరి ఈక్వలెంట్ వెయిట్ని ఎలా కట్టాలి? ఆ ఈక్వలెంట్ వెయిట్ని మోల్స్లో మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం అది మీకు కేటయానికి చూపించాము, అలాగే యానయానికి కూడా ఎలా చేయాలి అనేది చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం 96,500 కూలమ్స్కి ఒక కెమికల్ ఈక్వలెంట్ అయితే కెమికల్ ఈక్వలెంట్ క్యాపిటల్ ఈ, దీన్ని ఎలా కట్టాం మనం? M/Z అని రాసాం. అంటే Z అంటే ఛార్జ్, M అంటే అయానిక్ వెయిట్, M అంటే ఇక్కడ అయానిక్ వెయిట్, Z అంటే ఛార్జ్. అలా చేస్తేనే కదా మనకి ఏమొస్తుంది? ఈక్వలెంట్ వెయిట్ వస్తుంది. కాబట్టి 96,500 కూలమ్స్కి 1 ఈక్వలెంట్ వస్తుంది. అంటే అయానిక్ వెయిట్ బై ఛార్జ్ అని అంత వెయిట్ ఆఫ్ ది సబ్స్టెన్స్ డిపాజిట్ అవ్వడం లేదా లిబరేట్ అవ్వడం జరుగుతుంది. అదే మనం 1 కూలంబ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తే అప్పుడు మనకి ఎంత వస్తుంది? క్యాపిటల్ ఈ అంటే కెమికల్ ఈక్వలెంట్ డివైడెడ్ బై 96,500 కూలమ్స్, క్యాపిటల్ ఈ బై 96,500 కూలమ్స్. మరి దీన్నే మనం ఎలా రాయొచ్చు? క్యాపిటల్ ఈ బై ఫారడే, క్యాపిటల్ ఈ బై ఫారడే అని రాసుకోవచ్చు. మరి క్యాపిటల్ ఈకి మనం ఆల్రెడీ ఏమని రాసాము? అయానిక్ వెయిట్ డివైడెడ్ బై Z అని రాసాం. ఇది క్యాపిటల్ ఈకి. మరి ఫారడే బదులు ఫారడే రాస్తే M/ZF అవుతుంది. మరి M/ZF అనేది ఏంటి? మనం 1 కూలంబ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని ఎలక్ట్రోలైట్ ద్వారా పాస్ చేస్తే డిపాజిట్ అయ్యే సబ్స్టెన్స్ లేదా లిబరేట్ అయ్యే సబ్స్టెన్స్ M/ZF అవుతుంది. మరి దీన్ని మనం ఎలా ఇండికేట్ చేస్తామంటే స్మాల్ ఈ. దీన్ని ఎలా ఇండికేట్ చేస్తాం? స్మాల్ ఈ. అంటే స్మాల్ ఈని ఏమంటాం? ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్. మరి ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ అంటే 1 కూలంబ్ని ఎలక్ట్రోలైట్ ద్వారా పాస్ చేస్తే ఎంత సబ్స్టెన్స్ అయితే డిపాజిట్ అవుతుందో లేదా లిబరేట్ అవుతుందో దాన్ని మనం 1 ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ అంటాం. దీని క్యాపిటల్ ఈ బై ఎఫ్ అని రాయొచ్చు. అంటే కెమికల్ ఈక్వలెంట్ వెయిట్ బై ఫారడే అని రాయొచ్చు, లేదా అయానిక్ వెయిట్ బై ఛార్జ్ ఇంటూ ఫారడే అని కూడా రాసుకోవచ్చు.
మరి ఎలక్ట్రోకెమికల్ ఈక్వివలెంట్ యొక్క యూనిట్స్ ఏంటి అంటే పైన అయానిక్ వెయిట్ ఉంది కాబట్టి గ్రామ్స్ అవుతుంది. తర్వాత ఛార్జ్కి యూనిట్స్ ఫారడే అంటే కులూమ్స్ కదా, అప్పుడు గ్రామ్స్ పర్ కులూమ్ అవుతుంది. గ్రామ్స్ పర్ కులూమ్ అనేది మనకి ఎలక్ట్రోకెమికల్ ఈక్వివలెంట్ యొక్క యూనిట్ అవుతుంది. మరి ఇప్పుడు మనం ఒక సబ్స్టెన్స్ ఇచ్చి దానికి ఎలక్ట్రోకెమికల్ ఈక్వివలెంట్ కట్టమన్నాడు అనుకోండి, ఎలా కట్టాలి? సపోజ్ నాకు Mg+2 ఇచ్చాడు, దీనికి స్మాల్ ఈ ఎంత అని అడిగాడు. ఎలక్ట్రోకెమికల్ ఈక్వివలెంట్ దీని ఈక్వివలెంట్ వెయిట్ ఎంత మనకి దీని ఈక్వివలెంట్ వెయిట్ 24/2 అంటే 12 కదా, డివైడెడ్ బై మనం ఏమయ్యాలి 96,500 కులూమ్స్ వేయాలి. అప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందో అది గ్రామ్స్ పర్ కులూమ్లో రాస్తే అదే ఎలక్ట్రోకెమికల్ ఈక్వివలెంట్ ఆఫ్ Mg+2 అవుతుంది. ఈ విధంగా మనకు యానయాన్స్ ఇచ్చినా క్యాటయాన్స్ ఇచ్చినా మనం ఏం కట్టిపెట్టవచ్చు అంటే ఎలక్ట్రోకెమికల్ ఈక్వివలెంట్ని కట్టవచ్చు. అంటే ఈక్వివలెంట్ వెయిట్ని ఫారడేతో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఎలక్ట్రోకెమికల్ ఈక్వివలెంట్ అనేది వస్తుంది. మరి ఇప్పుడు మనం కనుక సబ్స్టెన్స్ తీసుకుంటే ఫారడేస్ లాస్లో మనం సబ్స్టెన్స్ని కనుక అంటే ఎలక్ట్రోలైట్ని తీసుకొని మనం ఏం చేస్తాం? దాని ద్వారా ఎలక్ట్రిసిటీని పాస్ చేయడం జరుగుతుంది. ఎలక్ట్రోలైట్ తీసుకొని దాని ద్వారా ఏం చేస్తాం? ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తాం. అప్పుడు సబ్స్టెన్స్ ఏమవుతుంది? డీకంపోజ్ అవుతుంది. మరి సబ్స్టెన్స్ డీకంపోజ్ అవ్వడాన్ని మనం ఏమంటాం? ఎలక్ట్రోలైసిస్ అని పిలుస్తాం. ఎలక్ట్రోలైసిస్. కాబట్టి మనకి సబ్స్టెన్స్ డీకంపోజ్ అవుతుంది. ఎప్పుడు? ఎలక్ట్రిసిటీని ఎలక్ట్రోలైట్ ద్వారా పాస్ చేసినప్పుడు సబ్స్టెన్స్ డీకంపోజ్ అవుతుంది. ఆ ప్రాసెస్ మనం ఏమంటాం? ఎలక్ట్రోలైసిస్. ఇప్పుడు మనం NaCl సొల్యూషన్ తీసుకున్నాం అనుకో, Na+ లేదా NaCl ఫ్యూజ్డ్ తీసుకున్నాం అనుకో, అందులో ఏమేమి ఉన్నాయి? మనకి Na+ అయాన్స్, Cl- అయాన్స్ ఉన్నాయి. ఇప్పుడు దీని ద్వారా మనం ఎలక్ట్రిసిటీని పాస్ చేసామనుకో, అప్పుడు సోడియం అయాన్స్ వెళ్ళి క్యాథోడ్ అంటే ఎలక్ట్రాన్ తీసుకొని సోడియం కింద డిపాజిట్ అవుతుంది. అలాగే Cl- ఎలక్ట్రాన్ వదిలేసి యానోడ్ దగ్గర Cl కింద మారుతుంది. అంటే ఇక్కడ అడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ జరుగుతుందని మనం రిడక్షన్ అంటాం, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ జరుగుతుందని ఆక్సిడేషన్ అని పిలవడం జరుగుతుంది. మరి ఇలా రెండు Cl కలిసి మనకేమవుతుంది? Cl2 గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఎలక్ట్రోలైసిస్ అంటే అర్థమైంది కదా. ఎలక్ట్రోలైసిస్ అంటే మనం ఎలక్ట్రోలైట్ ద్వారా ఎలక్ట్రిసిటీని పాస్ చేసినప్పుడు సబ్స్టెన్స్ డీకంపోజ్ అవ్వడం జరుగుతుంది. ఆ ఫినామినాని ఎలక్ట్రోలైసిస్ అంటాం. మరి నేను ఎలక్ట్రోలైట్ ఒకటి తీసుకుని Na+Cl- అని దాని ఫ్యూజన్ తీసుకొని దాని ద్వారా మనం ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తే Na+ అయాన్స్ క్యాథోడ్ వైపు అంటే నెగటివ్ ఛార్జ్ ఎలక్ట్రోడ్ వైపుకి అట్రాక్ట్ అయ్యి అక్కడ రిడ్యూస్ అవుతాయి. Cl- అయాన్స్ యానోడ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎలక్ట్రాన్ లూజ్ చేసుకొని అప్పుడు క్లోరిన్ గ్యాస్ కింద లిబరేట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎలక్ట్రోలైసిస్ ఏం జరుగుతుందంటే సబ్స్టెన్స్ కెమికల్ డీకంపోజ్ అవ్వడం జరుగుతుంది. అంటే డీకంపోజిషన్ అంటే సపరేషన్ ఆఫ్ ది సబ్స్టెన్స్ అనేది జరుగుతుంది. అవి క్యాథోడ్ దగ్గరికి యానోడ్ దగ్గరికి వెళ్ళి ఆక్సిడేషన్ రిడక్షన్లో పాల్గొనడం జరుగుతుంది. మరి మనం ఎలక్ట్రోలైసిస్ ఫినామినా కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రోలైసిస్ ఫినామినా మనకి దానిలో ఏమేమి ఉంటాయి? 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. మరి మనం ఎలక్ట్రోలైట్ని సొల్యూషన్లో తీసుకుంటాం. ఆ సొల్యూషన్ అనేది ఎలక్ట్రోలైట్, దానిలో 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. ఆ 2 ఎలక్ట్రోడ్స్ మనం దేనికి కనెక్ట్ చేస్తాం? బ్యాటరీకి కనెక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఏదైతే నెగటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ కనెక్ట్ చేసామో దాన్ని క్యాథోడ్ అంటాం. దేనైతే పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ కనెక్ట్ చేసామో దాన్ని యానోడ్ అంటాం. కాబట్టి యానోడ్, క్యాథోడ్. మరి యానోడ్ని ఎలక్ట్రోడ్ అంటాం. మరి క్యాథోడ్ కూడా ఇక్కడ ఎలక్ట్రోడే. యానోడ్ కూడా
ఎలక్ట్రోడే. కాబట్టి మనం 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, ఆ రెండింటిని మనం బ్యాటరీ కనెక్ట్ చేయడం జరుగుతుంది. మరి అప్పుడు మనకి సబ్స్టెన్స్ డీకంపోజ్ అవ్వడం జరుగుతుంది, అంటే ఎలక్ట్రోలైసిస్ ఫినామినా అనేది జరుగుతుంది. మరి ఇందులో మనకి యానోడ్కి ఏ సింబల్ ఇస్తాం అంటే పాజిటివ్ ఇస్తాం, అంటే క్యాథోడ్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే నెగిటివ్ సైన్తో రిప్రజెంట్ చేస్తాం. అంటే నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీకి ఏదైతే కనెక్ట్ అయిందో దాన్ని నెగిటివ్ సైన్తో రిప్రజెంట్ చేస్తాం. పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ కనెక్ట్ అయిందని పాజిటివ్ సైన్ తోటి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ 2 ఎలక్ట్రోడ్స్ అనేవి మనకి కొన్ని ఎలక్ట్రోలైసిస్లో ఇవి కెమికల్ రియాక్షన్ ఇన్వాల్వ్ అవుతాయి, కొన్ని రియాక్షన్స్లో కొన్ని ఎలక్ట్రోలైసిస్లు ఇన్వాల్వ్ అవు. కాబట్టి ఈ ఎలక్ట్రోడ్స్ 2 కూడా ఏ కండక్టర్స్ అంటే మెటాలిక్ కండక్టర్స్ అంటే వీటిలో ఎలక్ట్రిసిటీ అనేది ఎలక్ట్రాన్స్ ద్వారా ఫ్లో అవుతుంది. కాబట్టి ఎలక్ట్రోడ్స్ ఆర్ మెటాలిక్ కండక్టర్స్ ఇన్ విచ్ ఇందులో కండక్షన్ అనేది ఎలక్ట్రాన్స్ ద్వారా జరగడం జరుగుతుంది. మరి ఇప్పుడు మనం ఈ ఎలక్ట్రోడ్స్ కనుక కెమికల్ ఈ ఎలక్ట్రోలైసిస్లో ఇన్వాల్వ్ కాకుండా ఉంటే వాటిని మనం ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్ అంటాం. ఒకవేళ ఈ ఎలక్ట్రోడ్స్ కనుక కెమికల్ రియాక్షన్స్లో పాల్గొంటే వాటిని యాక్టివ్ ఎలక్ట్రోడ్స్ వాటిని మనం ఇంకొక రకంగా రియాక్టివ్ ఎలక్ట్రోడ్స్ అని కూడా పిలవచ్చు. యాక్టివ్ ఎలక్ట్రోడ్స్ రియాక్టివ్ ఎలక్ట్రోడ్స్ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎలక్ట్రోలైసిస్ అంటే మనకు అర్థమైంది కదా. ఎలక్ట్రోలైసిస్ అంటే సబ్స్టెన్స్ని ఎలక్ట్రిసిటీ ద్వారా డీకంపోజ్ చేయడం. మరి ఇక్కడ యానోడ్ క్యాథోడ్ అని 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. యానోడ్ని పాజిటివ్ సైన్తో రిప్రజెంట్ చేస్తాం, క్యాథోడ్ని నెగిటివ్ సైన్తో రిప్రజెంట్ చేస్తాం. ఎలక్ట్రోడ్స్ అనేవి మెటాలిక్ కండక్టర్స్. ఈ మెటాలిక్ కండక్టర్లు ఎలక్ట్రాన్స్ ద్వారా కండక్షన్ అనేది జరుగుతుంది. మరి ఇవి కనుక ఎలక్ట్రోలైసిస్లో ఇన్వాల్వ్ అయితే వాటిని ఏమనాలి మనం యాక్టివ్ ఎలక్ట్రోడ్స్ రియాక్టివ్ ఎలక్ట్రోడ్స్ అనాలి. ఒకవేళ ఇన్వాల్వ్ కాకపోతే ఆ ఎలక్ట్రోడ్స్ మనం ఏమని పిలవాలి, ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్ అని పిలవాలి. మరి ఎలక్ట్రోలైసిస్లో మనకి ఎలక్ట్రోలైసిస్ జరిగేటప్పుడు ఎలక్ట్రోలైసిస్లో ఎలక్ట్రోడ్స్ దగ్గర ఎలక్ట్రోడ్స్ ఏం జరుగుతుంది అంటే డిపాజిషన్ ఆఫ్ ది సబ్స్టెన్స్ అయినా జరుగుతుంది. మెటల్ అనుకోండి డిపాజిట్ అవుతుంది, డిపాజిషన్ ఆఫ్ ది సబ్స్టెన్స్ జరగవచ్చు. లేదా నాకు నాన్ మెటల్ అనుకో, ఇప్పుడు క్లోరిన్ ఆక్సిజన్ హైడ్రోజన్ అనుకోండి, అవి ఏమవుతాయి లిబరేట్ అవ్వచ్చు. లేదా మనకి యాక్టివ్ ఎలక్ట్రోడ్ ఉందనుకోండి, యాక్టివ్ ఎలక్ట్రోడ్ ఉంటే ఆ యాక్టివ్ ఎలక్ట్రోడ్ అయినా మనకు డిజాల్వ్ అవ్వచ్చు, అంటే అది ఆక్సిడేషన్లో ఇన్వాల్వ్ అయ్యి డిజాల్యూషన్ ఆఫ్ ది యాక్టివ్ ఎలక్ట్రోడ్ కూడా జరగవచ్చు. కాబట్టి ఎలక్ట్రోలైసిస్లో ఎలక్ట్రోడ్స్ దగ్గర డిపాజిషన్ జరగవచ్చు, లిబరేషన్ జరగవచ్చు, లేదా యాక్టివ్ ఎలక్ట్రోడ్ అయితే డిజాల్వ్ కూడా అవ్వచ్చు. కాబట్టి ఈ డిపాజిషన్ లేదా లిబరేషన్ ఆర్ డిజల్యూషన్ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఎంత డిపాజిట్ అయింది, లేకపోతే ఎంత లిబరేట్ అయింది, లేకపోతే ఎంత డిజాల్వ్ అయింది అనే దాని యొక్క వెయిట్ని మనం డబ్ల్యూ అనుకుంటే, అంటే డబ్ల్యూ ఇస్ ది వెయిట్ ఆఫ్ ది సబ్స్టెన్స్ డిపాజిటెడ్, liberated or dissolved. W is the weight of the substance deposited or liberated or dissolved. Yet the electrode is directly proportional to మనం Q అంటాం. అంటే దీన్ని Faraday's first law అంటాము. Weight of the substance deposited or liberated is directly proportional to quantity of the electricity. మరి మనం దీన్నే Q క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే కరెంట్ ఇంటూ టైం. ఇది Faraday's first law. Faraday's first law ఏంటి? Weight of the substance deposited or liberated or dissolved at the electrode is directly proportional to quantity of the electricity passed through the electrolyte. మరి క్వాంటిటీ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ పాస్డ్ ఇస్ ఈక్వల్ టు మనం ఏం రాస్తామంటే కరెంట్ ఇంటూ టైం. మరి కరెంట్ నేను యాంపియర్స్లో రిప్రజెంట్ చేస్తాం, ఆ టైం ఏమో సెకండ్ యూనిట్ తీసుకుంటాం. మరి యాంపియర్ సెకండ్నే మనం కులూమ్ అంటాం. యాంపియర్ సెకండ్ ఏమనాలి, మనం కులూమ్ అనాలి. మరి ఇప్పుడు
ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ పెట్టుకుంటే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ మనం ఏం పెట్టాలి, W is directly proportional to ECT అని పెట్టాను. ఈని ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్గా తీసుకున్నాను. మరి ఈయన ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. ఈ అంటే ఏంటి అంటే ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్. ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ ఈ అనేది ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ అంటే దీన్ని ఎలా మనం డిఫైన్ చేసాము అంటే ఒక కులూమ్ని ఎలక్ట్రోలైట్ ద్వారా పాస్ చేస్తే ఎంత సబ్స్టెన్స్ డిపాజిట్ అయింది లేదా లిబరేట్ అయింది లేదా డిజాల్వ్ అయిందో దాన్ని మనం ఏమని పిలవాలి, ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్. మరి ఇప్పుడు దీనికి ఇంత ముందే మనం డెరైవ్ చేసాం. స్మాల్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాం, క్యాపిటల్ E/F అంటే కెమికల్ ఈక్వలెంట్ వెయిట్ డివైడెడ్ బై ఫారడే అని రాసాం. మరి దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనం W ఇస్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది మనకి E/F ఇంటూ C ఇంటూ T అవుతుంది. W is equal to E/F ఇంటూ C ఇంటూ T అవుతుంది. మరి దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే E is equal to ఏమన్నా, E అంటే మనకి M/Z అన్నాం. అంటే M అంటే అయానిక్ వెయిట్ డివైడెడ్ బై ఛార్జ్ మరి ఇంటూ F ఇంటూ C ఇంటూ T. ఈ విధంగా మనం ఫారడేస్ ఫస్ట్ లా ఉపయోగించి కరెంటు, టైము, ఈ ఫారడే తెలుసు కాబట్టి ఛార్జ్ తెలిస్తే మనం వెయిట్ ఆఫ్ ది సబ్స్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి ఏది అన్నోన్ ఉంటే అన్నోన్ని మనం ఈ ఫార్ములాను ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫారడేస్ ఫస్ట్ లా అనేది ఉపయోగపడుతుంది. మరి ఇప్పుడు మనం ఏదైనా ఒక సబ్స్టెన్స్ తీసుకుందాం. ఇప్పుడు నాకు కాల్షియం ఎంత డిపాజిట్ అయిందని అడిగాడు. మరి కరెంట్ ఇచ్చేస్తాడు వాడే, టైం ఇచ్చేసాడు. మరి M బదులు ఏం వేసుకోవాలి అంటే కాల్షియం ఆటం కాబట్టి కాల్షియం +2 కాల్షియం అయాన్లో ఒకే కాల్షియం ఉంది కాబట్టి M బదులు ఏం వేసుకోవాలి మనం అంటే 40 వేసుకోవాలి. కాల్షియం అటామిక్ వెయిట్. ఛార్జ్ ఎంత ఉంది 2 అంటే ఫారడే అంటే 96,500 కూలమ్స్. మరి దీని యొక్క కరెంట్ వాడేస్తాడు, టైం వాడే కూలమ్స్లో కరెంట్ ఆంపియర్స్లో ఇస్తాడు, టైం ఏమో సెకండ్స్లో ఇస్తాడు. దీన్ని ఉపయోగించి మనం ఏం కట్టవచ్చు, వెయిట్ ఆఫ్ ది సబ్స్టెన్స్ డిపాజిటెడ్ ఆర్ లిబరేటెడ్ ఆర్ డిజాల్వ్డ్ ఎట్ ది ఎలక్ట్రోడ్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీన్నే మనం ఏమంటాం ఫారడేస్ ఫస్ట్ లా. నెక్స్ట్ మనం ఫారడేస్ సెకండ్ లాకి వస్తే ఫారడేస్ సెకండ్ లాకి వస్తే ఇప్పుడు మనం రెండు సొల్యూషన్స్ని అంటే ఎలక్ట్రోలైట్స్ని మనం సిరీస్లో కనెక్ట్ చేస్తాం. ఎలక్ట్రోలైట్స్ని మనం ఇలాగా సిరీస్లో కనెక్ట్ చేస్తాం. ఇలా సిరీస్లో కనెక్ట్ ఇక్కడ మేము తీసుకున్న ఎలక్ట్రోలైట్స్ ఏమో డిఫరెంట్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ తీసుకున్నాం. తీసుకున్న ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ డిఫరెంట్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ తీసుకున్నాం. సపోజ్ ఇది నాకు Cl2 అనుకున్నాం, కాపర్ క్లోరైడ్. ఇదేమో Ag లేకపోతే NaCl సొల్యూషన్స్ ఇలా తీసుకున్నాం. అంటే ఫ్యూజ్డ్ తీసుకున్నాం అనుకోండి, ఇది కూడా ఫ్యూజ్డ్ తీసుకున్నాం. అప్పుడు ఇక్కడ ఏది డిపాజిట్ అవుతుంది, క్యాథోడ్ దగ్గర కాపర్ డిపాజిట్ అవుతుంది. అక్కడ ఏది డిపాజిట్ అవుతుంది అంటే సోడియం డిపాజిట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ డిఫరెంట్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్ తీసుకున్నాం కాబట్టి రెండు నేను ఫ్యూజ్గా కన్సిడర్ చేశాను. మరి ఇక్కడ క్యాథోడ్ దగ్గర కాపర్కి పాజిటివ్ కాబట్టి క్యాథోడ్ దగ్గర కాపర్ డిపాజిట్ అవుతుంది. ఈ సొల్యూషన్లో సోడియం అయాన్ పాజిటివ్ కాబట్టి క్యాథోడ్ దగ్గర సోడియం డిపాజిట్ అవ్వడం జరుగుతుంది. మరి
నేను అన్ని ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్ని సిరీస్లో కనెక్ట్ చేశాను కాబట్టి, బ్యాటరీని సిరీస్లో కనెక్ట్ చేశాను కాబట్టి సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పాసెస్ త్రూ ఆల్ ది ఎలక్ట్రోలైట్స్. సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది. సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పాస్ త్రూ ఆల్ ది ఎలక్ట్రోలైట్. పాస్ త్రూ ఆల్ ది ఎలక్ట్రోలైట్స్. కాబట్టి ఇక్కడ క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది సేమ్. ఎందుకంటే బ్యాటరీని సిరీస్లో కనెక్ట్ చేశాం. మరి ఇప్పుడు నేను హాఫ్ ఫారడే పాస్ చేశాను అనుకో, ఇక్కడ హాఫ్ ఫారడే అన్నిటి ద్వారా పాస్ అవుతుంది. మరి హాఫ్ ఫారడే అంటే కాపర్ ఎంత డిపాజిట్ అవుతుంది? 1 ఫారడే అయితే 1 ఈక్వలెంట్ వెయిట్, హాఫ్ ఫారడే అయితే హాఫ్ ఆఫ్ ది ఈక్వలెంట్ వెయిట్ కాపర్ డిపాజిట్ అవ్వడం జరుగుతుంది. మరి కాపర్కి ఎంత వస్తుంది? మనకు హాఫ్ ఆఫ్ ది ఈక్వలెంట్ అంటే 1 ఈక్వలెంట్ అంటే 31.7 గ్రామ్స్. లేకపోతే ఈక్వలెంట్ వెయిట్ ఈ అని రాసేస్తే హాఫ్ ఆఫ్ ది ఈక్వలెంట్ అంటే ఈ డివైడెడ్ బై 2, అంటే ఈ కాపర్ డివైడెడ్ బై 2 అనేది వెయిట్ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఆఫ్ కాపర్ డిపాజిటెడ్ అట్ ది ఫస్ట్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్. అలాగే మనం సెకండ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్కి వస్తే డిపాజిట్ ఏంటి ఎన్ఏ. మరి ఎన్ఏకి 1 ఫారడే అయితే మనం ఇక్కడ కూడా 1 ఈక్వలెంట్ వెయిట్, మనం హాఫ్ ఫారడే పాస్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా హాఫ్ ఆఫ్ ది ఈక్వలెంట్ వెయిట్ వస్తుంది. ఇక్కడ కూడా మనకి హాఫ్ ఆఫ్ ది ఈక్వలెంట్ వెయిట్. మరి ఇక్కడ వెయిట్ ఆఫ్ ది సోడియం డిపాజిటెడ్ ఇస్ ఈక్వల్ టు మనం ఏం రాస్తాం? ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సోడియం డివైడెడ్ బై 2 అని రాస్తాము. కాబట్టి వెయిట్ ఆఫ్ సోడియం ఇస్ ఈక్వల్ టు ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సోడియం డివైడెడ్ బై 2. ఇక్కడ కూడా వెయిట్ ఆఫ్ కాపర్ ఇస్ ఈక్వల్ టు ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ కాపర్ డివైడెడ్ బై 2. ఇక్కడ వెయిట్ ఆఫ్ కాపర్, ఇక్కడ వెయిట్ ఆఫ్ సోడియం ఇస్ ఈక్వల్ టు ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సోడియం డివైడెడ్ బై 2. మరి మనకు వెయిట్ ఆఫ్ కాపర్ డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ సోడియం రాయాలనుకో, మనం వెయిట్ ఆఫ్ సోడియం ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ కాపర్ డివైడెడ్ బై 2 డివైడెడ్ బై ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సోడియం డివైడెడ్ బై 2 క్యాన్సిల్ అయిపోతే ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ కాపర్ డివైడెడ్ బై ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సోడియం అవుతుంది. కాబట్టి ఫారడే సెకండ్ లా ఏం చెప్తుందంటే, మనం ఎప్పుడైతే క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సేమ్ డిఫరెంట్ ఎలక్ట్రోలైట్స్ ద్వారా పాస్ చేస్తామో అప్పుడు రేషియో ఆఫ్ వెయిట్స్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిట్ అవ్వడం, లేదా లిబరేట్ అవ్వడం, లేదా డిజాల్వ్ అవ్వడం దేనికి ఈక్వల్గా ఉంటుందంటే వాటి యొక్క ఈక్వలెంట్ వెయిట్స్ రేషియోకి ఈక్వల్గా ఉంటుంది. మరి దీన్ని ఏమైనా ఎలా రాయొచ్చు అంటే, ఈక్వలెంట్ వెయిట్ ఎలా పెట్టాము? అయానిక్ వెయిట్ అంటే M/ZF అని రాసాం. M/ZF లేదా M/ZF ఇంటూ CT. ఇది ఈక్వలెంట్ వెయిట్ M/Z ఈక్వలెంట్ వెయిట్ M/Z. M/Z అనేది ఈక్వలెంట్ వెయిట్. ఇక్కడ కూడా M/Z అనేది ఈక్వలెంట్ వెయిట్. ఇలా కూడా మనం రాసుకోవచ్చు. అంటే అయానిక్ వెయిట్ బై ఛార్జ్, ఇక్కడ కూడా అయానిక్ వెయిట్ బై ఛార్జ్ సమానం. ఇదే దేనికి ఈక్వల్ అవుతుందంటే ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ ఆఫ్ కాపర్ డివైడెడ్ బై ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ ఆఫ్ సోడియంకి ఈక్వల్ అవుతుంది. దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఈక్వలెంట్, ఇప్పుడు ఇక్కడ అన్నీ కూడా సాలిడ్స్. ఇక్కడ ఒకవేళ గ్యాసెస్ కనుక ప్రోడక్ట్స్గా అయితే గ్యాసెస్ ప్రోడక్ట్స్ కింద మనకు ఎలక్ట్రోలైసిస్లో వస్తే అప్పుడు మనం వెయిట్ ఆఫ్ ఫస్ట్ గ్యాస్ డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ సెకండ్ గ్యాస్ ఇస్ ఈక్వల్ టు రాయొచ్చు అంటే ఈక్వలెంట్ వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ గ్యాస్ డివైడెడ్ బై ఈక్వలెంట్ వాల్యూమ్ ఆఫ్ సెకండ్ గ్యాస్ అని కూడా మనం రాయొచ్చు. వెయిట్ ఆఫ్ ఫస్ట్ గ్యాస్ డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ సెకండ్ గ్యాస్ ఇస్ ఈక్వల్ టు ఈక్వలెంట్ వాల్యూమ్ ఆఫ్ ది ఫస్ట్ గ్యాస్ డివైడెడ్ బై ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ది సెకండ్ గ్యాస్, ఇలా రాయొచ్చు.
కాబట్టి ఈ విధంగా ఫ్యారడేస్ లాస్ వాడి మనం అడిగిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. మరి ఇప్పుడు ఈక్వలెంట్ వాల్యూమ్స్ ఎలా కట్టాలి? ఇప్పుడు Cl2 తీసుకున్నాం అనుకో, మాలిక్యులర్ వెయిట్ దీనికి ఎంత 71 గ్రామ్స్. 71 గ్రామ్స్ అంటే ఇది మాలిక్యులర్ వెయిట్ కదా, 1 మోల్. అంటే 1 మోల్ అయితే ఇది ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది? 22.4 లీటర్స్ని STP దగ్గర ఇది ఆక్యుపై చేస్తుంది. మరి మనకి ఈక్వలెంట్ వాల్యూమ్ క్లోరిన్కి ఎలా కడతాం? 35.5 డివైడెడ్ బై చార్జ్ అంటే 35.5 గ్రామ్స్ అవుతుంది. ఈ 35.5 గ్రామ్స్ మనం ఎలా రాయొచ్చు? 71 డివైడెడ్ బై 2 రాయొచ్చు. అంటే 71 గ్రామ్స్ అయితే 22.4 లీటర్స్ కదా, కాబట్టి 22.4 లీటర్స్ డివైడెడ్ బై 2 దట్ ఈస్ ఈక్వల్ టు 11.2 లీటర్స్. కాబట్టి ఈక్వలెంట్ వాల్యూమ్ ఆఫ్ క్లోరిన్ ఎంత? STP దగ్గర 11.2. అలాగే మనం హైడ్రోజన్ ఫైండ్ అవుట్ చేస్తే H+కి మరి హైడ్రోజన్కి మనకి మాలిక్యులర్ వెయిట్ ఎంత? 2 గ్రామ్స్ దట్ ఈస్ ఈక్వల్ టు 1 మోల్. ఇది STP దగ్గర ఎంత ఆక్యుపై చేస్తుంది? 22.4 లీటర్స్. మరి H+ కింద కదా అయాన్ ఉంటుంది, అప్పుడు ఈక్వలెంట్ వెయిట్ ఎంత? 1 డివైడెడ్ బై 1 గ్రామ్. 1 గ్రామ్ అంటే ఎన్ని మోల్స్ అయింది? హాఫ్ మోల్. మరి హాఫ్ మోల్ అంటే ఎన్ని లీటర్స్? 11.2 లీటర్స్. అదే మనం ఆక్సిజన్కి వస్తే O-2 ఈక్వలెంట్ వెయిట్ ఎంత? 16/2. అప్పుడు ఎన్ని గ్రామ్స్? 8 గ్రామ్స్. 8 గ్రామ్స్ వచ్చి ఈక్వలెంట్ వెయిట్. మరి ఇది మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ మాలిక్యులర్ వెయిట్ ఎంత? O2 కదా, 32. 32 దేంతో డివైడ్ చేయాలి? 4తో డివైడ్ చేస్తే 8 వస్తుంది. మరి 32 గ్రామ్స్ 1 మోల్ కదా, 1 మోల్ at STP ఆక్యుపైస్ 22.4 లీటర్స్ డివైడెడ్ బై 4 అంటే 5.6 లీటర్స్ అనేది మనకి ఆక్సిజన్ యొక్క ఈక్వలెంట్ వాల్యూమ్ అవుతుంది. హైడ్రోజన్కి ఏమో ఈక్వలెంట్ వాల్యూమ్ 11.2 లీటర్స్, ఆక్సిజన్కి ఏమో 5.6 లీటర్స్, క్లోరిన్కి ఏమో ఈక్వలెంట్ వెయిట్ ఎంత? 11.2 లీటర్స్. మరి మనకి ఈక్వలెంట్ వెయిట్కి ఎంత కావాలనుకున్నాం మనం? 1 ఫారడే 96,500 కూలోమ్స్ ఆర్ దాన్ని మనం ఏమని రాసాము? 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ 6 × 10⁻23 ఎలక్ట్రాన్స్ కావాలి అని రాసాం ఈక్వలెంట్ వెయిట్కి. ఇదే 1 ఫారడే 96,500 కూలోమ్స్ ఆర్ 6 × 10⁻23 ఎలక్ట్రాన్స్ పంపిస్తే మనకి ఎంత వాల్యూమ్ వస్తుందంటే ఈక్వలెంట్ వాల్యూమ్ ఆఫ్ ది గ్యాస్ అనేది లిబరేట్ అవ్వడం జరుగుతుంది. ఈక్వలెంట్ వాల్యూమ్ ఆఫ్ ది గ్యాస్ అంటే ఈక్వలెంట్ వెయిట్ ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుందో STP దగ్గర అంత లిబరేట్ అవ్వడం జరుగుతుంది. ఎంతకి? 1 ఫారడే. ఫారడే అంటే ఎంత అన్నా? 96,500 కూలోమ్స్ ఆర్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ మనం ఎలక్ట్రోలైసిస్ చేసేటప్పుడు మనకి ఫ్యారడేస్ ఫస్ట్ లాలో మనం చూస్తే ఫ్యారడేస్ ఫస్ట్ లాలో మనం ఎలక్ట్రోలైజ్ చేసేటప్పుడు ఒక ఈక్వలెంట్ వెయిట్ మనకి యానోడ్ దగ్గర వస్తే క్యాథోడ్ దగ్గర కూడా ఎంత వస్తుందంటే ఒక ఈక్వలెంట్ వెయిటే వస్తుంది. ఒక ఈక్వలెంట్ వెయిట్ అంటే నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ deposited at anode or liberated at anode is equal to number of equivalents deposited or liberated at the cathode అవుతుంది. ఆ రెండు ఈక్వల్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మరి మనం Na+Cl- వాటర్ ఉన్నాయి. దీన్ని మనం ఏమని పిలవాలి? అక్వస్ సొల్యూషన్ ఆఫ్ NaCl అంటాం. అక్వస్ సొల్యూషన్ ఆఫ్ NaCl అని పిలుస్తాం. మరి ఈ సబ్స్టెన్స్ని మనం ఎలక్ట్రోలైసిస్ చేస్తే మనకి సోడియం క్యాథోడ్ దగ్గరికి వెళ్తుందా, వాటర్ వెళ్తుందా, వెళ్ళి రెడ్యూస్ అవుతాయా, లేకపోతే Cl- వాటర్ వెళ్ళి ఈ రెండింటిలో ఏది ఆక్సిడైజ్ అవుతాయి అనేది మనం కనుక్కోవాలి. దానికి మనం ప్రిఫరెన్షియల్ డిశ్చార్జ్ థియరీ ప్రకారం డిఫరెంట్ అయాన్స్ ఉంటే ఏది ముందు రెడ్యూస్ అవుతుంది అంటే మనకి ఆర్డర్ ఏంటంటే Au+3 గ్రేటర్ దాన్ Ag+1 గ్రేటర్ దాన్ Hg+2. అలాగే మనకి Cu+2 గ్రేటర్ దాన్ H+.
అలాగే దట్ ఈస్ గ్రేటర్ దాన్ Ni plus 2 that is greater than Fe plus 2 that is greater than Zn plus 2 that is greater than మనకి వాటర్ వస్తుంది, తర్వాత Al plus 3, తర్వాత Mg plus 2, తర్వాత Ca plus 2, తర్వాత Na plus, నెక్స్ట్ K plus, తర్వాత లిథియం ప్లస్. కాబట్టి మనకి అయాన్స్ డిఫరెంట్ అయాన్స్ ఉండేటప్పుడు ఏది ముందు డిశ్చార్జ్ అవుతుంది అంటే ఈ ఆర్డర్లో డిశ్చార్జ్ అవుతాయి. నాకు ఇప్పుడు Ag ప్లస్ Cu ప్లస్ 2 రెండు ఉన్నాయనుకుంటాం సొల్యూషన్లో. ఏది ముందు డిశ్చార్జ్ అవుతుందంటే Ag ప్లస్ ముందు డిశ్చార్జ్ అవుతుంది, ఆ తర్వాత Cu ప్లస్ 2 డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఏ అయాన్ని మనం డిశ్చార్జ్ చేయడానికి తక్కువ ఎనర్జీ కావాలో అది ముందు డిశ్చార్జ్ అవుతుంది, తర్వాత నెక్స్ట్ అయాన్ డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ప్రిఫరెన్షియల్ డిశ్చార్జ్ థియరీ అని కూడా పిలవచ్చు. అలాగే మనకు యానయాన్స్కి వస్తే ఏది ముందు డిపాజిట్ అవ్వడం జరుగుతుంది అంటే మనకి I మైనస్, తర్వాత Br మైనస్, తర్వాత Cl మైనస్, తర్వాత OH మైనస్, నెక్స్ట్ H2O, తర్వాత NO3 మైనస్, తర్వాత SO4 మైనస్ 2. మరి ఈ ఆర్డర్లో ముందు డిపాజిట్ లేదా లిబరేషను లేదా డిపాజిషన్ జరగడం జరుగుతుంది యానయాన్స్కి అయితే. ఇది పైన చూపించిందేమో క్యాటయాన్స్కి, కింద చెప్పిన ఆర్డరేమో యానయాన్స్కి మనం రాస్తాం. మరి ఇప్పుడు ఇందులో ఈ అయాన్స్ డిశ్చార్జ్ ఎలా అవుతుంది, ఎనర్జీ ఎలా కావాలి అనేది మనం చూడటం జరిగింది. మరి ఇప్పుడు మనకు NaCl సొల్యూషన్ ఇచ్చాడనుకో, Na ప్లస్ Cl మైనస్ వాటర్ ఇచ్చాడనుకో, మరి Na ప్లస్ వాటర్లో ఏది ముందు డిశ్చార్జ్ అవుతుందని మనం వాటర్ చూసుకుంటే మనకి వాటర్ ముందు డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది. దానికి ఎనర్జీ రిక్వైర్డ్ తక్కువ, అందువల్ల మనం వాటర్కి రాయాలి, రిడక్షన్ రాయాలి. మరి వాటర్ రిడక్షన్ రాసేటప్పుడు మనం క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరుగుతుంది కాబట్టి 2H2O plus 2 electrons gives rise to 2OH minus plus H2 అని రాస్తాం. మరి యానోడ్ దగ్గర వాటర్ Cl మైనస్లో మనకి Cl మైనస్ ముందు వెళ్తుంది కాబట్టి 2Cl మైనస్ మైనస్ 2 electrons gives rise to Cl2 అని రాయడం జరుగుతుంది. వాడు అడుగుతాడు వాట్ ఆర్ ది ప్రోడక్ట్స్ ఎట్ క్యాథోడ్ అండ్ యానోడ్ అడుగుతాడు. క్యాథోడ్ దగ్గర ఏది లిబరేట్ అవుతుంది, హైడ్రోజన్. యానోడ్ దగ్గర ఏది లిబరేట్ అవుతుంది, క్లోరిన్ అనేది లిబరేట్ అవుతుంది అని చెప్పాలి. మరి ఇప్పుడు మనకి క్యాస్నర్ కెల్నర్ ప్రాసెస్లో అయితే క్యాస్నర్ కెల్నర్ ప్రాసెస్లో ఇదే మనకి అక్కడ కూడా మనకి ఏముంటాయంటే Na ప్లస్ వాటర్ ఉంటాయి, కానీ అక్కడ క్యాథోడ్ ఏంటంటే మెర్క్యూరీ ఈజ్ ది క్యాథోడ్. కాబట్టి మెర్క్యూరీ క్యాథోడ్గా ఉండేటప్పుడు మాత్రం మనకి Na ప్లస్ వాటర్లో ఏది రెడ్యూస్ అవుతుందంటే క్యాథోడ్ దగ్గర Na ప్లస్ రెడ్యూస్ అయ్యి మనకు సోడియం ఫామ్ అవుతుంది. ఆ సోడియం మెర్క్యూరీ క్యాథోడ్తో కలిసి అమాల్గమ్ ఫామ్ చేసి మనకు సోడియం అమాల్గమ్ ఇస్తుంది. అక్కడ ఎక్సెప్షన్, మిగతా దగ్గరంతా కూడా Na ప్లస్ వాటర్లో ఏది రెడ్యూస్ అవుతుందంటే వాటరే రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనం H2SO8 అని ఇస్తూ ఉంటాడు మనకి. H2SO4ని కాన్సన్ట్రేటెడ్ H2SO4ని మనం ఎలక్ట్రోలైజ్ చేస్తూ ఉంటాం హైడ్రోజన్ పెరాక్సైడ్ ప్రిపరేషన్లో. అప్పుడు మనం ఏం చేస్తాం, H2SO4లో కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఎంత పర్సెంట్ తీసుకుంటాం, 50%. అప్పుడు ఇందులో ఏమేమి అయాన్స్ ఉంటాయంటే H ప్లస్ HSO4 మైనస్ అయాన్స్ ఉంటాయి, H ప్లస్ నెక్స్ట్ వాటర్ ఉంటుంది ఎందుకంటే 50% కదా. మరి H ప్లస్ H2Oలో దేనికి మనం రాయాలి అంటే డిశ్చార్జ్ పొటెన్షియల్ H ప్లస్కి తక్కువ, అందువల్ల క్యాథోడ్ దగ్గర 2H ప్లస్ ప్లస్ 2 electrons gives rise to H2 అని క్యాథోడ్కి ఇస్తాం. అలాగే యానోడ్ దగ్గర వాటర్ HSO4 మైనస్లో డిశ్చార్జ్ పొటెన్షియల్ HSO4 మైనస్ తక్కువ కాబట్టి HSO4 మైనస్కి రాస్తాం.
2HSO4 minus 2 electrons gives rise to H2S2O8 అని రాస్తాం. మరి ఈ డైసల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకొని ఏదైతే ఫామ్ అయిందో దాన్ని మనం డిస్టిలేషన్ చేస్తే మనకి ఏమవుతుంది, H2SO5 లేకపోతే H2SO4 ప్లస్ H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం హైడ్రోజన్ పెరాక్సైడ్ ప్రిపరేషన్లో H+ వాటర్లో ఏది రిడ్యూస్ అవుతుందంటే H2 రిడ్యూస్ అవుతుంది. అలాగే HSO4 మైనస్ H2Oలో ఏది ఆక్సిడైజ్ అవుతుందంటే HSO4 మైనస్ ఆక్సిడైజ్ అయ్యి మనకి H2S2O8 రావడం జరుగుతుంది. మరి H2S2O8 ఫామ్ అయిన దాన్ని మనం డిస్టిలేషన్ చేస్తే మనకి ఏమవుతుందంటే H2O2 వస్తుంది. అంటే ఇది కూడా ఏ ఆర్డర్ తీసుకొని మనం చేసాం, ప్రిఫరెన్షియల్ డిశ్చార్జ్ ఆర్డర్ తీసుకొని చేసాం. అదే మనకి యాక్టివ్ ఎలక్ట్రోడ్స్ అని మనకు రెండు ఉన్నాయి. యాక్టివ్ ఎలక్ట్రోడ్స్ అంటే ఎలక్ట్రోలైసిస్లో ఎలక్ట్రోడ్స్ కూడా ఇన్వాల్వ్ అయితే వాటిని మనం ఏమని పిలుస్తాం, యాక్టివ్ ఎలక్ట్రోడ్స్ అని పిలుస్తాం. ఆ యాక్టివ్ ఎలక్ట్రోడ్స్ మనం ఎక్కడ చూస్తామంటే కాపర్ సల్ఫేట్ని మనం కాపర్ ఎలక్ట్రోడ్స్ తోటి ఎలక్ట్రోలైజ్ చేస్తే కాపర్ సల్ఫేట్ని కాపర్ ఎలక్ట్రోడ్ యానోడ్ కింద తీసుకొని ఎలక్ట్రోలైజ్ చేస్తే అప్పుడు కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఏమైనా ఉంటాయంటే Cu+2 SO4-2 వాటర్ ఉంటాయి. మరి Cu+2 వాటర్లో ఏది ముందు డిశ్చార్జ్ అవుతుందంటే కాపరు క్యాథోడ్ దగ్గర ముందు రెడ్యూస్ అవుతుంది. Cu+2 ఎలక్ట్రాన్స్ గివ్స్ రైజ్ టు Cu అంటే క్యాథోడ్ దగ్గర కాపర్ వస్తుంది. మరి యానోడ్ దగ్గర ఇది యాక్టివ్ ఎలక్ట్రోడ్ కాబట్టి ఈ రెండు ఆక్సిడైజ్ అయ్యేదానికి కావాల్సిన ఎనర్జీ కంటే కూడా కాపరు యానోడు ఆక్సిడైజ్ అవ్వడానికి కావాల్సిన ఎనర్జీ తక్కువ. అందువల్ల మనకి యానోడ్ కాపర్ ఏమవుతుందంటే ఆక్సిడైజ్ అయిపోయి Cu+2 అయాన్స్ని ఇస్తుంది. ఈ విధంగా ఎలక్ట్రోడ్ కూడా ఎలక్ట్రోలైసిస్లో పాల్గొంటే మనం దాన్ని ఆ ఎలక్ట్రోడ్ని మనం ఏమంటాం, యాక్టివ్ ఎలక్ట్రోడ్ అంటాం. అదొకటి చూసాం. అలాగే మనకి AgNO3 సొల్యూషన్ తీసుకొని AgNO3 సొల్యూషన్ అంటే ఏమేమి ఉంటాయి, Ag+ ఉంటుంది, NO3- ఉంటుంది, వాటర్ ఉంటుంది. దీన్ని ఎలక్ట్రోలైజ్ చేస్తే ఇక్కడ కూడా మనకి Ag+ అంటే ఇక్కడ Ag ఇచ్చి యానోడ్ అంటే సిల్వర్ ఎలక్ట్రోడ్ తీసుకున్నాం. సిల్వర్ని యానోడ్గా తీసుకొని ఎలక్ట్రోలైజ్ చేస్తే అప్పుడు మాత్రమే మనకి Ag వచ్చి ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అవుతుంది. అప్పుడు క్యాథోడ్ దగ్గర ఏం రాస్తామంటే Ag+ ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు Ag. అలాగే యానోడ్ దగ్గరకు వస్తే NO3- H2O ఈ రెండు ఆక్సిడైజ్ అవ్వడానికి బదులు సిల్వర్ ఎలక్ట్రోడ్ ఏదైతే యానోడ్గా ఉందో అది ఆక్సిడైజ్ అయిపోయి మనకేమిస్తుందంటే Ag+ ఇస్తుంది. ఈ విధంగా ఎలక్ట్రోడ్స్ కూడా కెమికల్ రియాక్షన్లో పాల్గొంటే మనం ఆ ఎలక్ట్రోడ్స్ని ఏమని పిలవాలి, యాక్టివ్ ఎలక్ట్రోడ్స్ అని పిలవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనం ఏమేమి డిస్కస్ చేయడం జరిగిందంటే మనం ఈక్వలెంట్ వెయిట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ అంటే ఏంటి, ఫారడేస్ ఫస్ట్ లాను ఉపయోగించే ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఫారడేస్ ఫస్ట్ లా, అలాగే ఫారడేస్ సెకండ్ లాని ఏ ఫార్ములా వాడి మనం ప్రాబ్లం ఇస్తే ఏ ఫార్ములా వాడి సాల్వ్ చేయాలి అనేది మనం తెలుసుకున్నాం. దాంతోపాటు సొల్యూషన్ ఇస్తే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ ఇస్తే ఆ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో క్యానోడ్ దగ్గర ఏం ప్రోడక్ట్స్ వస్తాయి, క్యాథోడ్ దగ్గర ఏం ప్రోడక్ట్స్ వస్తాయి అనేది మనం డిశ్చార్జ్ పొటెన్షియల్ థియరీ నుంచి వాడి మనం రాయొచ్చు అనేది డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మరి మనం చూసినంత ముందు ఎలక్ట్రోలైటిక్ సెల్ అనేది మనం మాట్లాడడం జరిగింది. ఎలక్ట్రోలైటిక్ సెల్ గురించి మాట్లాడాం. మరి ఎలక్ట్రోలైటిక్ సెల్లో మనకు ఎలక్ట్రిసిటీని వాడుకొని మనం ఏం చేసాము, కెమికల్ రియాక్షన్ జరిగేటట్టు చేసాం. అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ దేని కింద మారిపోయింది అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీ కింద మారింది. ఎలక్ట్రోలైటిక్ సెల్లో ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ ఒకటి.
రెండో దానికి మనం వెళ్తే మరి ఇక్కడ యానోడ్ని ఏ సైన్ తోటి రిప్రజెంట్ చేసాం. యానోడ్ని మనం ఏం చేసామంటే పాజిటివ్ సైన్తో రిప్రజెంట్ చేసాం. క్యాథోడ్ని నెగటివ్ సైన్తో రిప్రజెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎలక్ట్రోలైటిక్ సెల్లో ఎలక్ట్రికల్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీ కింద మారింది. యానోడ్ని పాజిటివ్ సైన్తో రిప్రజెంట్ చేసాం, క్యాథోడ్ని నెగటివ్ సైన్తో రిప్రజెంట్ చేసాం. అలాగే యానోడ్ దగ్గర ఏం జరిగింది అంటే ఆక్సిడేషన్. యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ జరిగింది. క్యాథోడ్ దగ్గర ఏం జరిగిందంటే రిడక్షన్. రిడక్షన్ అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇది మనకి ఎలక్ట్రోకెమికల్ ఎలక్ట్రోలైటిక్ సెల్లో జరిగింది. ఇవన్నీ మనకి ఎలక్ట్రోలైటిక్ సెల్లో జరిగినాయి. అంటే ఎలక్ట్రోలైటిక్ సెల్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీ కింద మారింది. యానోడ్ ఏమో పాజిటివ్ సైన్తో రిప్రజెంట్ చేసాం, క్యాథోడ్ ఏమో నెగటివ్ సైన్తో రిప్రజెంట్ చేసాం. యానోడ్ ఆక్సిడేషను, క్యాథోడ్ రిడక్షన్. నెక్స్ట్ అలాగే మనకి ఎలక్ట్రాన్స్ వచ్చి ఆక్సిడేషన్ యానోడ్ దగ్గర జరిగింది కాబట్టి ఆక్సిడేషన్ ఎక్కడ జరిగింది? యానోడ్ దగ్గర. అంటే ఎలక్ట్రాన్స్ వచ్చి ఈ ప్రాసెస్లో మనకి ఎలక్ట్రాన్స్ వచ్చి యానోడ్ నుండి ఎక్కడో ఎటువైపు మూవ్ అవుతాయంటే క్యాథోడ్ వైపు మూవ్ అవుతాయి. అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ యానోడ్ టువర్డ్స్ క్యాథోడ్. యానోడ్ నుండి క్యాథోడ్కి ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది జరిగింది. ఏ సెల్లో? ఎలక్ట్రోలైటిక్ సెల్లో. మరి ఇప్పుడు మనం చూడబోయే సెల్స్ ఎలక్ట్రో కెమికల్ సెల్ గురించి మాట్లాడాలి. ఎలక్ట్రో కెమికల్ సెల్. ఎలక్ట్రో కెమికల్ సెల్ అంటే ఏంటి? ఎలక్ట్రో కెమికల్ సెల్ అంటే ఏ సెల్ అయితే మనకి కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మారుతుందో. కెమికల్ ఎనర్జీ దేని కింద మారుతుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మారుతుంది. అంటే ఈ ఎలక్ట్రోకెమికల్ సెల్ అనేది సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రోకెమికల్ సెల్ అనేది సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మరి ఇంతకుముందు మనం ఎలాగైతే ఎలక్ట్రోలైటిక్ సెల్లో యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరిగిందో ఎలక్ట్రోకెమికల్ సెల్లో కూడా ఆక్సిడేషనే జరుగుతుంది యానోడ్ దగ్గర. మరి ఇంతకుముందు మనం క్యాథోడ్ దగ్గర ఏం జరిగింది? ఎలక్ట్రోలైటిక్ సెల్లో రిడక్షన్. ఎక్కడ కూడా క్యాథోడ్ దగ్గర రిడక్షనే జరుగుతుంది. కాకపోతే మనం ఎలక్ట్రోకెమికల్ సెల్లో యానోడ్ని దేంతో రిప్రజెంట్ చేస్తామంటే నెగటివ్ సైన్తో రిప్రజెంట్ చేస్తాం. క్యాథోడ్ని ఏ సైన్తో రిప్రజెంట్ చేస్తామంటే పాజిటివ్ సైన్తో రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి ఏ సెల్ అయితే కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మారుతుందో దాన్నే మనం ఎలక్ట్రోకెమికల్ సెల్ అంటాం. యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుంది, క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరుగుతుంది. యానోడ్ని నెగటివ్ సైన్తో రిప్రజెంట్ చేస్తాం, క్యాథోడ్ని పాజిటివ్ సైన్తో రిప్రజెంట్ చేస్తాం. అదే మనకు ఇంతకుముందు ఎలక్ట్రోలైటిక్ సెల్ అయితే యానోడ్ పాజిటివ్ సైను, క్యాథోడ్ నెగటివ్ సైన్. అక్కడేమో మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ వాడుకొని దాన్ని కెమికల్ ఎనర్జీ కింద మార్చామంటే ఎలక్ట్రిసిటీ కన్స్యూమ్ అయింది. ఇక్కడేమో కెమికల్ ఎనర్జీని వాడుకొని మనం ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసాం. అంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది ఇందులో ఎలక్ట్రోకెమికల్ సెల్లో. అదే ఎలక్ట్రోలైటిక్ సెల్లో ఎలక్ట్రిసిటీ మనకి కన్సంప్షన్ అనేది జరుగుతుంది. మరి ఎలక్ట్రోకెమికల్ సెల్లో ఏమేమి ఉంటాయి? ఎలక్ట్రోకెమికల్ సెల్ ఇందులో మనకు 2 హాఫ్ సెల్స్ ఉంటాయి. ఒకటేమో యానోడిక్ హాఫ్ సెల్, ఇంకొకటి క్యాథోడిక్ హాఫ్ సెల్. యానోడిక్ హాఫ్ సెల్, క్యాథోడిక్ హాఫ్ సెల్ అనేటివి 2 ఉంటాయి. మరి ఇక్కడ యానోడిక్ హాఫ్ సెల్ అంటే ఇది ఒక ఎలక్ట్రోడ్. అలాగే క్యాథోడిక్ హాఫ్ సెల్ ఇది కూడా ఇంకొక ఎలక్ట్రోడ్. మరి ఎన్ని ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి? 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. యానోడిక్ హాఫ్ సెల్, క్యాథోడిక్ హాఫ్ సెల్. దీన్నే మనం ఆక్సిడేషన్ హాఫ్ సెల్ అంటాం. ఆక్సిడేషన్ హాఫ్ సెల్ ఎందుకంటే ఇక్కడ యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుంది. మరి దీన్ని మనం రిడక్షన్ హాఫ్ సెల్ అంటాం. రిడక్షన్ హాఫ్ సెల్ ఎందుకని అంటే ఇక్కడ రిడక్షన్ జరుగుతుంది, అందువల్ల దీన్ని రిడక్షన్ హాఫ్ సెల్ అంటాం. కాబట్టి
ఈ రెండు హాఫ్ సెల్స్ ఉంటాయి. మరి ఇప్పుడు ఈ ఆక్సిడేషన్ సెల్లో ఉండే పొటెన్షియల్కి ఆక్సిడేషన్ ఆఫ్ సెల్లో ఉండే పొటెన్షియల్కి రిడక్షన్ ఆఫ్ సెల్లో ఉండే పొటెన్షియల్కి డిఫరెన్స్ ఉండడం వల్ల ఆక్సిడేషన్ ఆఫ్ సెల్లో ఉండే పొటెన్షియల్కి రిడక్షన్ ఆఫ్ సెల్లో ఉండే పొటెన్షియల్కి డిఫరెన్స్ ఉండడం వల్ల మనం ఈ రెండు హాఫ్ సెల్స్ని ఏం చేస్తామంటే కనెక్ట్ చేస్తే రెండు హాఫ్ సెల్స్ని మనం కనెక్ట్ చేస్తే యానోడిక్ హాఫ్ సెల్స్లో నుండి క్యాథోడిక్ హాఫ్ సెల్కి ఎలక్ట్రాన్ ఫ్లో అనేది జరుగుతుంది. యానోడిక్ హాఫ్ సెల్ నుండి క్యాథోడిక్ హాఫ్ సెల్కి ఎలక్ట్రాన్ ఫ్లో అనేది జరుగుతుంది. అంటే యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుంది, ఆక్సిడేషన్ ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి, రిలీజ్ అయిన ఎలక్ట్రాన్లు ఎక్స్టర్నల్ సర్క్యూట్ ద్వారా ఎటు అంటే క్యాథోడిక్ హాఫ్ సెల్కి మూవ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆక్సిడేషన్ ఆఫ్ సెల్ రిడక్షన్ ఆఫ్ సెల్ రెండింటి కూడా దేంతో కనెక్ట్ అయి ఉంటాయంటే సాల్ట్ బ్రిడ్జ్తో కనెక్ట్ అయి ఉంటాయి. సాల్ట్ బ్రిడ్జ్తో కనెక్ట్ అయి ఉంటాయి. ఏవేవి? ఆక్సిడేషన్ ఆఫ్ సెల్ అండ్ రిడక్షన్ ఆఫ్ సెల్ ఈ రెండు కూడా దేంతో కనెక్ట్ అయి ఉంటాయంటే సాల్ట్ బ్రిడ్జ్తో కనెక్ట్ అయి ఉంటాయి. మరి మనం ఈ యానోడిక్ హాఫ్ సెల్ని ఏ సైడ్ రాయాలంటే యానోడిక్ హాఫ్ సెల్ని IUPAC కన్వెన్షన్ ప్రకారం లెఫ్ట్ సైడ్ రాయాలి. మరి క్యాథోడిక్ హాఫ్ సెల్ని ఏ సైడ్ రాయాలి అంటే క్యాథోడిక్ హాఫ్ సెల్ని రైట్ సైడ్ రాయాలి. దేని ప్రకారం అంటే రైట్ సైడ్. దేని ప్రకారం అంటే IUPAC కన్వెన్షన్ ప్రకారం రైట్ సైడ్ రాయాలి. ఈ రెండు దేనితో కనెక్ట్ అయి ఉంటాయన్నా సాల్ట్ బ్రిడ్జ్తో కనెక్ట్ అయి ఉంటాయి. మరి ఈ రెండింటికి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండడం వల్ల ఎలక్ట్రిసిటీ ఫ్లో అనేది యానోడిక్ హాఫ్ సెల్ నుండి ఎలక్ట్రాన్ ఫ్లో అనేది యానోడిక్ హాఫ్ సెల్లో నుండి క్యాథోడిక్ హాఫ్ సెల్కి ఎలక్ట్రాన్ ఫ్లో అనేది జరుగుతుంది. మరి ఇక్కడ యానోడిక్ హాఫ్ సెల్ ఏ సైడ్ రాసాం లెఫ్ట్ హ్యాండ్ సైడ్, క్యాథోడిక్ హాఫ్ సెల్ ఏ సైడ్ రాసాం రైట్ హ్యాండ్ సైడ్. దానికి ఎలక్ట్రోకెమికల్ సెల్కి మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు కాపర్ రాడ్ ఉంది, సరే జింక్ రాడ్ ఉంది. నేను జింక్ రాడ్ని తీసుకొని జింక్ సల్ఫేట్లో డిప్ చేస్తే అప్పుడు మనకి పొటెన్షియల్ డెవలప్ అవుతుంది. అలాగే ఇక్కడ కాపర్ రాడ్ తీసుకొని ఆ కాపర్ రాడ్ని కాపర్ సల్ఫేట్లో డిప్ చేస్తే కాపర్ సల్ఫేట్లో డిప్ చేస్తే కూడా మనకు పొటెన్షియల్ అనేది డెవలప్ అవుతుంది. మరి దీన్నేమో జింక్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటాం, దాన్నేమో కాపర్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటాం. మరి ఇప్పుడు ఈ రెండింటిని మనం ఏం చేయాలి? ఎక్స్టర్నల్ సర్క్యూట్ ద్వారా కనెక్ట్ చేయాలి. మరి ఎక్స్టర్నల్ సర్క్యూట్ ద్వారా కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ జింక్ ఆఫ్ సెల్లో ఆక్సిడేషన్ జరుగుతుంది. కాపర్ ఎలక్ట్రోడ్ దగ్గర ఏం జరుగుతుందంటే రిడక్షన్ జరుగుతుంది. అంటే డిఫరెన్స్ ఇన్ పొటెన్షియల్ ఉండడం వల్ల ఎలక్ట్రాన్ ఫ్లో ఎక్కడి నుండి ఎక్కడికి జరుగుతుందంటే యానోడిక్ హాఫ్ సెల్లో నుండి క్యాథోడిక్ హాఫ్ సెల్కి ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వడం జరుగుతుంది. ఎలక్ట్రాన్ ఫ్లో అనేది యానోడిక్ హాఫ్ సెల్ నుండి క్యాథోడిక్ హాఫ్ సెల్కి మూవ్ అవ్వడం జరుగుతుంది. మరి యానోడిక్ హాఫ్ సెల్ అనేది సోర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేదా సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కాబట్టి యానోడ్ని నెగటివ్ సైన్తో రిప్రజెంట్ చేస్తాం. మరి కన్సంప్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈ క్యాథోడిక్ హాఫ్ సెల్లో జరుగుతుంది కాబట్టి దీన్ని మనం పాజిటివ్ సైన్తో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ మనం ఏ బ్యాటరీ వాడుకోవాలి అంటే బ్యాటరీ వాడుకుంటే ఎలక్ట్రిసిటీ మనం కన్స్యూమ్ చేసుకున్నట్టు. మనం ఈ బ్యాటరీని వాడుకోకుండానే రెండు హాఫ్ సెల్స్ని మనం కనెక్ట్ చేయడం జరిగింది. ఈ హాఫ్ సెల్స్ అంటే జింక్ రాడ్ డిప్డ్ జింక్ సల్ఫేట్ ఒక హాఫ్ సెల్, కాపర్ రాడ్ డిప్డ్ కాపర్ సల్ఫేట్ ఇంకొక హాఫ్ సెల్. మరి ఈ రెండింటిలో పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండడం వల్ల అంటే యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరగడం వల్ల క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరగడం వల్ల యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ అంటే ఇక్కడ జింక్ వచ్చి దేని కింద మారుతుందంటే Zn+2 కింద 2 ఎలక్ట్రాన్స్ కింద మారుతుంది. ఈ 2 ఎలక్ట్రాన్స్ మనకి ఎలా మూవ్ అవుతాయి? ఎక్స్టర్నల్ సర్క్యూట్ ద్వారా మూవ్ అయ్యి ఈ రెండు హాఫ్ సెల్ క్యాథోడ్ హాఫ్ సెల్ వస్తాయి. అక్కడ ఎలక్ట్రాన్ తీసుకుని Cu కింద రిడ్యూస్ అవ్వడం జరుగుతుంది. అంటే మియర్లీ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండడం వల్ల ఎలక్ట్రాన్స్ వచ్చి ఆక్సిడేషన్ ఆఫ్ సెల్లో నుండి రిడక్షన్ ఆఫ్ సెల్కి మూవ్ అవ్వడం జరుగుతుంది. ఇటువంటి సెల్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రోకెమికల్ సెల్ అని పిలవడం జరుగుతుంది.
మరి ఇప్పుడు మనకి దీని పొటెన్షియల్ ఎంతంటే ఆక్సిడేషన్ పొటెన్షియల్ కనుక తీసుకుంటే +0.76. మరి ఇక్కడ ఆక్సిడేషన్ పొటెన్షియల్ కాపర్కి తీసుకుంటే మనం ఇంకా పొటెన్షియల్ గురించి మాట్లాడలేదు, జస్ట్ ఊరికే సెల్లో చెప్పేటప్పుడు అవసరం వచ్చినట్టు చెప్తున్నాను. ఇక్కడ ఆక్సిడేషన్ పొటెన్షియల్ +0.76, ఇక్కడ రిడక్షన్ ఇది ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఎంతంటే -0.34. మరి ఆక్సిడేషన్ పొటెన్షియల్ దేనికి ఎక్కువ ఉంది? ఇక్కడ జింక్ ఆఫ్ సెల్లో జింక్ ఎలక్ట్రోడ్కి ఎక్కువ ఉంది కాబట్టి హయ్యర్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ లోవర్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ వైపుకి మూవ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఎలక్ట్రాన్స్లో ఎందుకు యానోడ్ నుండి క్యాథోడ్కి మూవ్ అవ్వడం జరిగింది, జింక్ నుండి కాపర్ కంటే జింక్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ +0.76, అదే కాపర్కి ఆక్సిడేషన్ పొటెన్షియల్ -0.34. ఈ రెండిట్లో మనకి జింక్ ఎక్కువ కాబట్టి హయ్యర్ పొటెన్షియల్ నుండి ఎలక్ట్రాన్స్ ఎక్కడికి మూవ్ అవుతాయంటే లోవర్ పొటెన్షియల్కి మూవ్ అవడం జరుగుతుంది. మరి ఇప్పుడు మనం టోటల్ సెల్ రియాక్షన్ కనుక రాస్తే మనం ఏం రాయాలి? Zn gives rise to Zn +2 electrons, అలాగే Cu +2 electrons gives rise to Cu అని రాయాలి. మరి ఇప్పుడు ఇది సెల్, ఈ రెండు ఆప్షన్స్ కలిపితే ఒక సెల్ కాబట్టి ఈ సెల్లో మనకి టోటల్ ఎలక్ట్రాన్స్ లాస్ట్ టోటల్ ఎలక్ట్రాన్స్ గెయిన్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆక్సిడేషన్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ రిడక్షన్ ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్ చేసేసాం. మరి ఎలక్ట్రాన్స్ క్యాన్సిల్ చేసాం. అప్పుడు నెట్ సెల్ రియాక్షన్ ఏమొస్తుందంటే Zn + Cu +2 గివ్స్ రైజ్ టు Zn +2 + Cu. ఈ విధంగా మనం టోటల్ సెల్ రియాక్షన్ని రాయడం జరుగుతుంది. కాబట్టి Zn + Cu +2 గివ్స్ రైజ్ టు Zn +2 + Cu. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ రెండింటిలో ఈక్వల్ కాబట్టి రెండింటిని క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు టోటల్ సెల్ రియాక్షన్ ఎలా జరుగుతుంది అనేది మనం రాసాం. మరి ఇప్పుడు మనం యానోడిక్ ఆఫ్ సెల్లో క్యాథోడిక్ ఆఫ్ సెల్ మనం రెండు తీసుకుంటే ఇదెంత ఆక్సిడేషన్ పొటెన్షియల్ జింక్ది, ఇదేమో కాపర్ది మనం తీసుకుంటే +0.76 అన్న ఆక్సిడేషన్ పొటెన్షియల్, దీని పొటెన్షియల్ ఎంత అన్నామంటే ఆక్సిడేషన్ పొటెన్షియల్ -0.34. మరి ఈ రెండు ఎప్పుడైతే ఈక్వల్ అవుతాయో అప్పుడు ఈక్వల్ అయ్యే వరకు ఎలక్ట్రాన్ ఫ్లో అనేది యానోడ్ నుండి క్యాథోడ్కి, అంటే యానోడ్ నుండి క్యాథోడ్ వైపుకి జరుగుతూనే ఉండాలి. కానీ కాసేపు రియాక్షన్ జరిగిన తర్వాత ఇది ఆగిపోవడం జరుగుతుంది. మరి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది కానీ సెల్ రియాక్షన్ జరగదు, అంటే కెమికల్ రియాక్షన్ జరగదు. మరి ఎందుకు జరగదు అంటే ఎప్పుడైతే కెమికల్ రియాక్షన్ జరగలేదో అప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ ఫ్లో కూడా యానోడ్ నుండి క్యాథోడ్కి ఫ్లో అయ్యే ఎలక్ట్రాన్స్ మనకి ఫ్లో అవ్వడం ఆగిపోతుంది. దాన్ని మనం కంటిన్యూ అవ్వడం కోసం మనం ఏం చేయాలంటే సాల్ట్ బ్రిడ్జ్ అనే దాన్ని వాడాలి. సాల్ట్ బ్రిడ్జ్ వాడి కనెక్ట్ చేస్తే అప్పుడు మళ్ళీ ఆగిపోయిన సెల్ రియాక్షన్ కంటిన్యూ అవుతుంది. మరి ఎంతవరకు కంటిన్యూ అవుతుందంటే ఎప్పటికైతే రెండింటి యొక్క పొటెన్షియల్స్ అటు ఇటు ఈక్వల్ అవుతాయో అంతవరకు కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. మరి ఈ సాల్ట్ బ్రిడ్జ్ అనేది ఏంటి అంటే ఈ సాల్ట్ బ్రిడ్జ్ అనేది ఇన్వర్టెడ్ యూట్యూబ్. మరి ఇన్వర్టెడ్ యూట్యూబ్లో ఏమేమి సాల్ట్స్ మనం తీసుకోవచ్చు? ఏమేమి సాల్ట్ అంటే KCl వాడచ్చు, లేదా KNO3 వాడచ్చు, లేదా NH4NO3. ఇవింటిని మనం సాల్ట్స్ అనవచ్చు లేదా ఎలక్ట్రోలైట్స్ అనవచ్చు. కాబట్టి సాల్ట్ బ్రిడ్జ్లో మనం ఏమేమి ఎలక్ట్రోలైట్స్ వాడతామంటే KCl లేదా KNO3 లేదా NH4NO3 వాడతాం. మరి ఇవి ఇన్వర్టెడ్ యూట్యూబ్ కాబట్టి పడకుండా ఉండడానికి సపోర్టివ్గా మనం ఏం వాడతామంటే అగర్ జెల్ వాడతాం. జెల్. మరి ఈ అగర్ జెల్లో ఈ ఎలక్ట్రోలైట్స్ KCl కానీ KNO3 కానీ NH4NO3 కానీ అగర్ జెల్లో సస్పెండ్ చేస్తాం. సస్పెండ్ చేసి మనం ఒక ఎండ్ ఆఫ్ ది ఇన్వర్టెడ్ యూట్యూబ్ని యానోడిక్ ఆఫ్ సెల్లో, ఇంకొక ఎండ్ ఆఫ్ ది ఇన్వర్టెడ్ యూట్యూబ్ని మనం ఏం చేస్తాం సాల్ట్ బ్రిడ్జ్ని క్యాథోడిక్ ఆఫ్ సెల్లో
మనం డిప్ అయ్యేటట్టు చూస్తాం, అంటే రెండింటిని కనెక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ సాల్ట్ బ్రిడ్జ్లో ఎలక్ట్రోలైట్స్ ఏవి అని అడిగితే మనం ఏం చెప్పాలి? అగర్ అగర్ జెల్ అని చెప్పకూడదు, KCl ఆర్ KNO3 ఆర్ NH4NO3. మరి ఈ సాల్ట్ బ్రిడ్జ్ ఫంక్షన్ ఏంటి అంటే మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ ఈ రెండింటి మధ్యలో జీరో కానప్పటికీ రియాక్షన్ ఏమవుతుంది? ఆగిపోతుంది. ఆ రియాక్షన్ మనం ఏం చేయాలి? జరిగేటట్టు చేయాలి అంటే మనం సాల్ట్ బ్రిడ్జ్ని వాడుకోవడం జరుగుతుంది. మరి ఎందుకు పొటెన్షియల్ డిఫరెన్స్ జీరో కాకపోయినా ఆ రెండింటి మధ్యలో ఎలక్ట్రిసిటీ ఫ్లో అనేది ఆగిపోతుందంటే మనకు ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ కంటిన్యూ అయ్యేటప్పుడు మనకి యానోడ్ దగ్గర ఏం జరుగుతుంది? ఆక్సిడేషన్లో జింక్ అయాన్ కింద మారుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఏం జరుగుతుందంటే రిడక్షన్ జరుగుతుంది, అంటే Cu+తో 2 ఎలక్ట్రాన్ తీసుకొని Cu కింద మారడం జరుగుతూనే ఉంటుంది. మరి ఇప్పుడు పాజిటివ్ అయాన్స్ అనేటివి పెరుగుతూ ఉంటాయి యానోడిక్ ఆక్సైడ్లో, ఎందుకని మెటల్ ఆక్సిడైజ్ అవుతుంది కాబట్టి. అలాగే ఇక్కడికి వస్తే క్యాథోడిక్ ఆక్సైడ్, ఇది యానోడిక్ ఆక్సైడ్లో పాజిటివ్ అయాన్స్ పెరుగుతాయి. అదే మనం క్యాథోడిక్ ఆక్సైడ్కి వస్తే క్యాథోడిక్ ఆక్సైడ్లో సొల్యూషన్లో ఉండే కాపర్ అయాన్స్, అంటే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో ఉండే పాజిటివ్ అయాన్స్ వెళ్ళి మెటల్ మీద డిపాజిట్ అవ్వడం జరిగింది. అంటే అక్కడ SO4 అయాన్స్ ఏమవుతాయి? ఎక్కువ ఉండిపోతాయి. అంటే పాజిటివ్ ఛార్జ్ అనేది యానోడిక్ ఆక్సైడ్లో అక్యుములేట్ అవ్వడం జరుగుతుంది. అలాగే నెగటివ్ ఛార్జ్ అనేది పెరగడం జరుగుతుంది క్యాథోడిక్ ఆక్సైడ్లో. మరి ఎప్పుడైతే పాజిటివ్ ఛార్జ్ అక్యుములేషన్ యానోడిక్ ఆక్సైడ్లో, అలాగే నెగటివ్ ఛార్జ్ అక్యుములేషన్ క్యాథోడిక్ ఆక్సైడ్లో పెరిగిపోయిందో అప్పుడు మనకి ఈ లిబరేట్ అయిన ఎలక్ట్రాన్ని పెరిగిన పాజిటివ్ అయాన్స్ ఏం చేస్తాయి? వాటి వైపు అట్రాక్ట్ చేస్తాయి. కాబట్టి ఎలక్ట్రాన్ ఫ్లో కెనాట్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ యానోడిక్ ఆక్సైడ్ టు క్యాథోడిక్ ఆక్సైడ్. ఎలక్ట్రాన్ ఫ్లో కెనాట్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ యానోడిక్ ఆక్సైడ్ టు క్యాథోడిక్ ఆక్సైడ్. అప్పుడు ఎప్పుడైతే మనం సాల్ట్ బ్రిడ్జ్ని వేస్తామో సాల్ట్ బ్రిడ్జ్లో ఉండే ఒకవేళ మనం KNO3 ఎలక్ట్రోలైట్ తీసుకుంటే అందులో ఏమున్నాయి? K+NO3- ఉన్నాయి. మరి ఇక్కడ ఏ అయాన్ పెరిగింది? క్యాథోడిక్ ఆక్సైడ్లో Zn+2 అయాన్ పెరిగింది. మరి రెండింటిలో K+NO3-లో నెగటివ్ అయాన్, అంటే NO3- యానోడిక్ ఆక్సైడ్కి వచ్చి యానోడిక్ ఆక్సైడ్లో పెరిగిన జింక్ అయాన్స్ యొక్క ఛార్జ్ని న్యూట్రలైజ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి క్యాథోడిక్ ఆక్సైడ్కి వస్తే నెగటివ్ ఛార్జ్ పెరిగింది, SO4-2 పెరిగింది. మరి ఇంకా సాల్ట్ బ్రిడ్జ్లో NO3- యానోడిక్ ఆక్సైడ్ ఉపయోగపడిపోతే మనకి మిగిలింది ఏముంది? K+ ఉంది. మరి ఈ K+ అనేది క్యాథోడిక్ ఆక్సైడ్కి మూవ్ అయ్యి క్యాథోడిక్ ఆక్సైడ్లో పెరిగిన నెగటివ్ ఛార్జ్ని ఏం చేస్తాయి? న్యూట్రలైజ్ చేస్తాయి. ఈ విధంగా అక్యుములేషన్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్ ఇన్ ది యానోడ్ అండ్ అక్యుములేషన్ ఆఫ్ నెగటివ్ ఛార్జెస్ ఇన్ ది క్యాథోడ్ ఎప్పుడైతే న్యూట్రలైజ్ అవుతుందో అప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ ఫ్లో అనేది కంటిన్యూస్గా ఎక్కడి నుండి ఎక్కడికి ఫ్లో అవుతుందంటే యానోడిక్ ఆక్సైడ్ నుండి క్యాథోడిక్ ఆక్సైడ్కి వెళ్ళడం జరుగుతుంది. ఇందులో మనం ఏ ఎలక్ట్రోలైట్స్ వాడాము సాల్ట్ బ్రిడ్జ్లో? మనం KNO3 వాడాము, లేదా KNO3 NH4NO3 వాడాము, NH4NO3. కాబట్టి ఈ సాల్ట్ బ్రిడ్జ్లో మనం వాడేది KNO3 ఆర్ NH4NO3 ఇట్లాంటి సాల్ట్స్ మనం వాడుతున్నాం. మరి ఎందుకు ఈ సాల్ట్ని వాడాలి అంటే మనకి K+కి అయానిక్ మొబిలిటీ ఎంత ఉంటుందో K+కి అయానిక్ మొబిలిటీ ఎంత ఉంటుందో NO3- కూడా అయానిక్ మొబిలిటీ అంతే ఉంటుంది. కాబట్టి అయానిక్ మొబిలిటీ ఏ అయాన్స్కి అయితే సాల్ట్ ఈక్వల్గా ఉంటాయో అటువంటి అయాన్స్ ఉండే సాల్ట్ని మనం సాల్ట్ బ్రిడ్జ్లో వాడాలి. మరి సాల్ట్ బ్రిడ్జ్ మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇట్ ప్రివెంట్స్ ది లిక్విడ్ జంక్షన్ పొటెన్షియల్. అంటే లిక్విడ్ రెండింటిని కనుక మనం కాంటాక్ట్లోకి తీసుకొని వస్తే అప్పుడు మనకి మన లిక్విడ్ జంక్షన్ పొటెన్షియల్ అనేది డెవలప్ అవుతుంది. ఆ లిక్విడ్ జంక్షన్ పొటెన్షియల్ డెవలప్ అవ్వకుండా కూడా మనకు సాల్ట్ బ్రిడ్జ్ అనేది ఉపయోగపడుతుంది. అంటే రెండు ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్
మిక్స్ కాకుండా మనకి ఏం చేస్తుందంటే సాల్ట్ బ్రిడ్జ్ అనేది చేస్తుంది. మరి ఇప్పుడు ఎటువంటి వాటిని వాడాలి మనం? అయానిక్ మొబిలిటీ ఈక్వల్గా ఏ ఐన్స్కి అయితే ఉందో అటువంటి సాల్ట్ని మనం సాల్ట్ బ్రిడ్జ్లో వాడాలి. మరి అయానిక్ మొబిలిటీ అంటే ఏంటి అంటే, అయానిక్ మొబిలిటీ అంటే అయానిక్ వెలాసిటీ పర్ యూనిట్ పొటెన్షియల్ గ్రేడియంట్ అని పిలుస్తాం. అదే అయానిక్ మొబిలిటీ. అయానిక్ వెలాసిటీ పర్ యూనిట్ పొటెన్షియల్. అయానిక్ మొబిలిటీ, అయానిక్ వెలాసిటీ పర్ యూనిట్ పొటెన్షియలే అయానిక్ మొబిలిటీ. మరి అయానిక్ మొబిలిటీకి అయానిక్ కండక్టెన్స్కి రిలేషన్ ఏంటి అంటే, అయానిక్ మొబిలిటీ is equal to ionic conductance divided by Faraday. ఈ అయానిక్ కండక్టెన్స్ బై ఫారడేనే అయానిక్ వెలాసిటీ పర్ యూనిట్ పొటెన్షియల్ గ్రేడియంట్. అయానిక్ వెలాసిటీ పర్ యూనిట్ పొటెన్షియల్ గ్రేడియంట్. But ionic mobility is equal to ionic conductance by Faraday. Ionic mobility ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే mu, that is equal to ionic conductance lambda divided by f. And mu is equal to lambda by f. అంటే జనరల్గా ఇది లేదు, అడగడం ఎప్పుడైనా అడిగితే అయానిక్ మొబిలిటీ is equal to ionic conductance by Faraday. మరి అయానిక్ మొబిలిటీ అంటే ఏమన్నా అయానిక్ వెలాసిటీ పర్ యూనిట్ పొటెన్షియల్ గ్రేడియంట్నే మన అయానిక్ మొబిలిటీ అని పిలవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం సెల్ని జింక్ రాడ్ డిప్డ్ ఇన్ జింక్ సల్ఫేట్, అలాగే మనం కాపర్ రాడ్ డిప్డ్ ఇన్ కాపర్ సల్ఫేట్, రెండు ఆప్షన్స్ అనుకున్నాం కదా. ఈ రెండింటిని దేనితో కనెక్ట్ చేసాం? సాల్ట్ బ్రిడ్జ్తో కనెక్ట్ చేసాం. మరి ఈ దేనైతే ఎలాగైతే మనం కనెక్ట్ చేసామో ఈ హాఫ్ సెల్స్ రెండింటిని ఎలక్ట్రోకెమికల్ సెల్లో ఉంటాయి కదా. మరి దీన్నే షార్ట్ హ్యాండ్గా ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే, యానోడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండాలి, మనకి క్యాథోడ్ రైట్ సైడ్ ఉండాలి. యానోడ్ లెఫ్ట్ సైడ్, క్యాథోడ్ రైట్ సైడ్. మరి ఇప్పుడు దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, ఫస్ట్ యానోడ్ రిప్రజెంట్ చేసేటప్పుడు ఐయుపిఎస్ ప్రకారం ఎలక్ట్రోడ్ ఫస్ట్, దాని ఎలక్ట్రోలైట్ సపరేటెడ్ బై వెర్టికల్ లైన్. ఇది మనకి దేని రిప్రజెంట్ చేస్తుందంటే జింక్ ఆఫ్ సెల్ రిప్రజెంట్ చేస్తుంది. Zn+2 అంటే జింక్ అనేది ఎలక్ట్రోడ్, Zn+2 అనేది ఎలక్ట్రోలైట్ సపరేటెడ్ బై వెర్టికల్ లైన్. అలాగే క్యాథోడ్ రిప్రజెంట్ చేసేటప్పుడు మనం ఎలక్ట్రోలైట్ ఫస్ట్ రాయాలి. ఎలక్ట్రోలైట్ ఏది? Cu+2, ఎలక్ట్రోడ్ ఏది? Cu. ఇలా రాయాలి, Cu+2 బార్ Cu. మరి ఈ రెండు దేంతో కనెక్ట్ అయినాయి? సాల్ట్ బ్రిడ్జ్తో. ఆ సాల్ట్ బ్రిడ్జ్ని డబుల్ వెర్టికల్ లైన్తో రాయాలి. ఈ విధంగా మనం ఎలక్ట్రోకెమికల్ సెల్ని షార్ట్ హ్యాండ్లో రిప్రజెంట్ చేసేదాన్ని మనం ఏమని పిలుస్తామంటే సెల్ నోటేషన్ అని పిలుస్తాం. సెల్ నోటేషన్ షార్ట్ హ్యాండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎలక్ట్రోకెమికల్ సెల్ నోటేషన్. మరి ఈ సెల్ నోటేషన్ ఇస్తే సెల్ రియాక్షన్ ఎలా రాయాలి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆక్సిడేషన్, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యానోడ్ ఉంటుంది కాబట్టి ఆక్సిడేషన్. మరి ఆక్సిడేషన్ రాసేస్తాం, Zn gives rise to Zn+2. మరి రైట్ హ్యాండ్ సైడ్ ఏం జరుగుతుంది? రిడక్షన్ అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, +2 electrons gives rise to Cu. మరి టోటల్ రియాక్షన్ వాడు అడిగాడు అనుకో, మరి ఇక్కడ Zn+2 +2 electrons టోటల్ రియాక్షన్ అయితే ఎలక్ట్రాన్ క్యాన్సిల్ చేసేసి Zn+2
ప్లస్ Cu ప్లస్ 2 గివ్స్ రైజ్ టు Zn ప్లస్ 2 ప్లస్ Cu. ఇలా టోటల్ రియాక్షన్ రాయాలి. అంటే సెల్ నోటేషన్ ఇస్తే సెల్ రియాక్షన్ ఎలా రాయాలి అనేది మనం చూసాం. లెఫ్ట్ హ్యాండ్ సెల్ నోటేషన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చి యానోడిక్ ఆఫ్ సెల్, రైట్ హ్యాండ్ సైడ్ వచ్చి క్యాథోడిక్ ఆఫ్ సెల్. మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ఆక్సిడేషన్ రాయాలి. Zn గివ్స్ రైజ్ టు Zn ప్లస్ 2 ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ రాసాం. మరి రైట్ సైడ్ క్యాథోడిక్ ఆఫ్ సెల్ కాబట్టి రిడక్షన్ రాయాలి. Cu ప్లస్ 2 ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ గివ్స్ రైజ్ టు Cu అని రాసాం. మరి మనకి ఇది రెడాక్స్ రియాక్షన్ కాబట్టి రెండు వైపులా ఎలక్ట్రాన్స్ ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్ చేసాం. ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి కొట్టేసి టోటల్ రియాక్షన్ రాయడం జరిగింది. కాబట్టి సెల్ నోటేషన్ ఇస్తే సెల్ రియాక్షన్ ఎలా రాయాలి అనేది క్లియర్ అయింది. నెక్స్ట్ ఒక్కొక్కసారి సెల్ రియాక్షన్ ఇస్తాడు, సెల్ నోటేషన్ రాయమంటాడు. ఇప్పుడు Zn గివ్స్ రైజ్ టు Zn ప్లస్ 2 ప్లస్ 2 Zn ప్లస్ 2 ప్లస్ 2 Ag ప్లస్ గివ్స్ రైజ్ టు Ag. ఇలా సెల్ రియాక్షన్ ఇచ్చేసాము. ఇది సెల్ రియాక్షన్. ఒకవేళ ఇచ్చేయడానికి ఎలా సెల్ రియాక్షన్ సెల్ నోటేషన్ రాయడం ఎలా. మరి ఏదైతే ఆక్సిడేషన్ జరుగుతుందో ఇది ఆక్సిడేషన్. ఆక్సిడేషన్ జరిగేదేమో యానోడ్. మరి Ag ప్లస్ దేని కింద మారింది? Ag కింద మారింది. మరి దీని ఏమంటాం? రిడక్షన్. కాబట్టి ఒకటి ఆక్సిడేషన్ ఉంటుంది, ఇంకొకటి రిడక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఎలక్ట్రోకెమికల్ సెల్ రియాక్షన్ ఇస్ ఏ రెడాక్స్ రియాక్షన్. మరి ఇప్పుడు మనం దేన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రిప్రజెంట్ చేయాలి? ఆక్సిడేషన్ ఆఫ్ సెల్. అంటే మనం ఎలక్ట్రోడ్ ఫస్ట్ రాయాలి. ఎలక్ట్రోడ్ జింక్ రాసాము. తర్వాత ఏం రాయాలి? ఎలక్ట్రోలైట్ Zn ప్లస్ 2. తర్వాత క్యాథోడ్ ఎలా రిప్రజెంట్ చేయాలంటే ఫస్ట్ ఎలక్ట్రోలైట్ రాయాలి. ఎలక్ట్రోలైట్ ఏది? Ag ప్లస్ ఎలక్ట్రోలైట్. అది దేని కింద రెడ్యూస్ అయింది? Ag కింద రెడ్యూస్ అవ్వడం జరిగింది. మరి ఈ రెండు దేనితో సపరేట్ అయి ఉంటాయి? సాల్ట్ బ్రిడ్జ్తో. ఆ సాల్ట్ బ్రిడ్జ్ని డబుల్ వెర్టికల్ లైన్తో రిప్రజెంట్ చేయాలి. కాబట్టి ఈ విధంగా సెల్ రియాక్షన్ ఇచ్చినప్పుడు సెల్ నోటేషన్ ఏ విధంగా రాయాలి అనేది మనం చూసాం. అలాగే సెల్ నోటేషన్ ఇస్తే సెల్ రియాక్షన్ ఏ విధంగా రాయాలి అనేది కూడా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది, మనం చూడడం జరిగింది. నెక్స్ట్ మనం ఎలక్ట్రోకెమికల్ సెల్లో మనకి సెల్స్ వచ్చి రెండు రకాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే ఇర్రివర్సిబుల్ సెల్. ఇర్రివర్సిబుల్ సెల్ అని ఉంటాం. ఇర్రివర్సిబుల్ సెల్ ఎలక్ట్రోకెమికల్ సెల్స్ రెండు రకాలుగా డివైడ్ అయ్యి ఉంటాయి. ఇర్రివర్సిబుల్ సెల్ అండ్ రివర్సిబుల్ సెల్. ఇర్రివర్సిబుల్ సెల్ అండ్ రివర్సిబుల్ సెల్ ఈ విధంగా రెండు రకాలుగా డివైడ్ అయ్యి ఉంటాయి. మరి ఇర్రివర్సిబుల్ సెల్ అంటే ఏంటి అంటాం అంటే ఇప్పుడు మనం ఫస్ట్ రివర్సిబుల్కి వచ్చి మళ్ళీ ఇర్రివర్సిబుల్కి వద్దాం. ఇర్రివర్సిబుల్ సెల్ చూస్తే ఇప్పుడు మనకు సెల్ పొటెన్షియల్ లేదా సెల్ ఈఎంఎఫ్ 1.1 వోల్ట్ ఉందనుకుంటే మనం తీసుకున్న సెల్ అంటే ఇప్పుడు మనకు తెలుసు కదా, యానోడిక్ ఆఫ్ సెల్ ఉంటుంది, క్యాథోడిక్ ఆఫ్ సెల్ ఉంటుంది. ఆ సెల్ యొక్క ఈఎంఎఫ్ అంటే డిఫరెన్స్ ఇన్ పొటెన్షియల్ 1.1 వోల్ట్ ఉంది అనుకుంటే మనం అంతే పొటెన్షియల్ అంతే ఈఎంఎఫ్ కలిగిన ఇంకొక సెల్ని మనం దానికి కనెక్ట్ చేయాలి. అప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ అటు నుండి ఇటు కానీ ఇటు నుండి అటు కానీ ఫ్లో అవ్వడం అనేది జరగదు. ఆ కండిషన్ ఒబే అవ్వాలి. ఇంకొకటి అంటే నో కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ కన్సిడర్ సెల్ టు ఎక్స్టర్నల్ సెల్ ఆర్ ఎక్స్టర్నల్ సెల్ టు కన్సిడర్డ్ సెల్. అలాగే గ్రేటర్ దాన్ 1.1 వోల్ట్ ఉండే సెల్ మనం కన్సిడర్ చేసిన సెల్ కనెక్ట్ చేస్తే ఎక్స్టర్నల్ సెల్కి ఎక్కువ పొటెన్షియల్ ఉంది కాబట్టి అక్కడ నుంచి ఎలక్ట్రిసిటీ ఈ సెల్లోకి ఫ్లో అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ సెల్లోకి ఫ్లో అవ్వడం జరుగుతుందో యానోడ్ దగ్గర ఏమైనా జరగాలి? మనకు ఆక్సిడేషన్. క్యాథోడ్ దగ్గర ఏం జరగాలి? రిడక్షన్. కాబట్టి అదేం చెబుతుందంటే యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ బదులు రిడక్షన్ జరుగుతుంది, క్యాథోడ్ దగ్గర రిడక్షన్ బదులు ఆక్సిడేషన్ జరుగుతుంది. అంటే సెల్ రియాక్షన్ రివర్స్ అయిపోవడం జరుగుతుంది. అంటే ఎక్స్టర్నల్ సెల్ ఈఎంఎఫ్ వచ్చి మన సెల్ ఈఎంఎఫ్ కంటే ఎక్కువ ఉంటే, ఒకవేళ ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్ అంటే ఎక్స్టర్నల్ సెల్ యొక్క ఈఎంఎఫ్ లెస్ దాన్ 1.1 వోల్ట్ ఉంటే ఎక్స్టర్నల్ సెల్ ఈఎంఎఫ్ ఎంత ఉండాలి? లెస్ దాన్ 1.1 వోల్ట్ కనుక ఉంటే
అప్పుడు మన సెల్ ఈఎంఎఫ్ డామినేట్ చేస్తుంది కాబట్టి మన సెల్లో నుండి ఎలక్ట్రిసిటీ ఎక్స్టర్నల్ సెల్లోకి వెళ్ళడం జరుగుతుంది. అందువలన యానోడ్ దగ్గర ఆక్సిడేషనే జరుగుతుంది, క్యాథోడ్ దగ్గర రిడక్షనే జరుగుతుంది, మార్పు ఏమీ ఉండదు. ఈ కండిషన్స్ని ఏ సెల్ అయితే ఒబే చేస్తుందో అవన్నీ కూడా మనం ఏమని పిలవాలంటే రివర్సిబుల్ సెల్ అనాలి. అంటే ఏ కండిషన్స్ని? 3 కండిషన్స్. మన సెల్ ఈఎంఎఫ్ ఎక్స్టర్నల్ సెల్ ఈఎంఎఫ్ ఈక్వల్గా ఉంటే కరెంట్ ఫ్లో అవ్వదు అటు ఇటు. నెక్స్ట్ ఎక్స్టర్నల్ సెల్ ఈఎంఎఫ్ వచ్చి సెల్ ఈఎంఎఫ్ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఎక్స్టర్నల్ సెల్లో నుండి ఎలక్ట్రిసిటీ మన సెల్లోకి ఫ్లో అవ్వడం జరుగుతుంది. అప్పుడు మనకి యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరగాల్సిన దానికి బదులు రిడక్షన్ జరుగుతుంది. మరి క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరిగేది, అక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది. అప్పుడు సెల్ రియాక్షన్ రివర్స్ అవ్వడం జరుగుతుంది. అలాగే మన సెల్ ఈఎంఎఫ్ కనుక 1.1 వోల్ట్ కంటే 1.1 వోల్ట్ మన సెల్ ఈఎంఎఫ్, ఎక్స్టర్నల్ సెల్ ఈఎంఎఫ్ కనుక 1.1 వోల్ట్ కంటే తక్కువ ఉంటే అప్పుడు మన సెల్లో నుండి ఎలక్ట్రిసిటీ ఎక్స్టర్నల్ సెల్లోకి ఫ్లో అవ్వడం జరుగుతుంది. అప్పుడు దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ ఆర్ ద రియాక్షన్స్ ఎట్ యానోడ్ అండ్ క్యాథోడ్. మరి ఈ కండిషన్స్ని ఏ సెల్ అయితే ఒబే చేయదో ఆ సెల్ మనం ఏమని పిలవాలంటే ఇర్రివర్సిబుల్ సెల్ అని పిలవాలి. ఇర్రివర్సిబుల్ సెల్. దానికి ఇప్పుడు మనకు రివర్సిబుల్ సెల్ చూస్తే ఇప్పుడు మనం చూసాం జింక్ డిప్డ్ ఇన్ జింక్ సల్ఫేట్ అంటే, అలాగే కాపర్ రాడ్ డిప్డ్ ఇన్ కాపర్ సల్ఫేట్. ఇది మనం ఇప్పుడు ఏదైతే సెల్ చూసామో డానియల్ సెల్, ఆ డానియల్ సెల్ దీనికి ఎగ్జాంపుల్ అంటే మనకి రివర్సిబుల్ సెల్కి ఎగ్జాంపుల్. అదే మనం జింక్ని ఎలక్ట్రోడ్ని డైల్యూట్ H2SO4లో డిప్ చేసి, అలాగే కాపర్ను కూడా డైల్యూట్ H2SO4లో డిప్ చేస్తే మనం డిప్ చేసిన వెంటనే ఏం జరుగుతుందంటే జింక్ H2SO4తో రియాక్ట్ అయ్యి జింక్ H2SO4తో రియాక్ట్ అయ్యి దేని కింద మారిపోతుందంటే ZnSO4 ప్లస్ H2 వచ్చేస్తుంది. అంటే స్పాంటేనియస్గా ఎలక్ట్రోడ్ని ఈ ఎలక్ట్రోలైట్ ఇది అటాక్ చేస్తుంది. అంటే స్పాంటేనియస్ హైడ్రోజన్ లిబరేట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం 2 హాఫ్ సెల్స్ని మనం రెండింటికి అంటే ఎలక్ట్రిసిటీ ఫ్లో అనేది లేదు, వెంటనే రియాక్షన్ జరిగిపోయి హైడ్రోజన్ లిబరేట్ అయిపోద్ది. మరి స్పాంటేనియస్గా జరుగుతుంది కాబట్టి ఈ రియాక్షన్ ఈ సెల్ మనం ఏమంటామంటే ఇర్రివర్సిబుల్ సెల్ అంటాం. ఇటువంటి వాటిని మనం రివర్స్ చేయలేం. మరి అక్కడ మనకు అలా జరగదు. ఫస్ట్ హాఫ్ సెల్ని రెండో హాఫ్ సెల్ని ఎక్స్టర్నల్ వైర్ ద్వారా మనం కనెక్ట్ చేస్తేనే ఎలక్ట్రిసిటీ ఫ్లో అనేది జరుగుతుంది, లేదా ఎలక్ట్రిసిటీ ఫ్లో అనేది జరగదు. ఎక్కడి నుంచి ఎక్కడికి? యానోడ్ టు క్యాథోడ్. మరి ఇక్కడ మనం రెండింటిని కనెక్టే చేయలేదు. జింక్ రాడ్ని డిప్ చేసాం H2SO4లో, కాపర్ని H2SO4లో డిప్ చేసాం. రెండింటిని కనెక్ట్ చేయకుండానే ఏం జరిగింది? ఒక ఎలక్ట్రోలైట్ ద్వారా అటాక్ అవ్వడం జరిగింది, హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవ్వడం జరిగింది. అంటే రెండింటిని కనెక్ట్ చేయకుండానే రియాక్షన్ జరిగిపోతా ఉందంటే ఇది స్పాంటేనియస్ రియాక్షను. ఈ స్పాంటేనియస్ రియాక్షన్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్. మరి ఆ సెల్ మనం ఏమని పిలవాలంటే ఇర్రివర్సిబుల్ సెల్ అనాలి. అక్కడ రియాక్షన్ మనం రెండు హాఫ్ సెల్స్ని కనెక్ట్ చేస్తేనే జరిగింది, కనెక్ట్ చేయకపోతే జరగలేదు. అందువల్ల దాన్ని మనం ఏమని పిలవాలి? రివర్సిబుల్ సెల్ అని పిలవడం జరుగుతుంది. కాబట్టి మనం ఈరోజు ఏమేమి డిస్కస్ చేసామంటే ఫారడేస్ లాస్ గురించి డిస్కస్ చేసాం, ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఏ ఫార్ములాను వాడాలి అని డిస్కస్ చేసాం. తర్వాత ఎలక్ట్రోకెమికల్ సెల్ అంటే ఏంటి, ఎలక్ట్రోకెమికల్ సెల్స్ మళ్ళీ ఎన్ని టైప్స్ ఉన్నాయి, మరి ఎందువల్ల కెమికల్ రియాక్షన్ జరిగితే ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుంది, మరి మధ్యలో ఆగిపోతే మనం సాల్ట్ బ్రిడ్జ్ని ఎందుకు వాడాలి, మరి సాల్ట్ బ్రిడ్జ్లో వాడే ఎలక్ట్రోలైట్స్ ఏంటివి, ఎందుకు ఆ సాల్ట్స్ని మనం వాడాలి, ఇవన్నీ మనం డిస్కస్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ మనం రేపు ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ నెరెస్ట్ ఈక్వేషన్ వాటి గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది.